వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలని మోసం చేసినాడు, చంద్రబాబు నాయుడు గారు దగా చేశాడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను అందుకనే పోయిన ప్రతి చోట, మొన్న ఒక పొలంలోకి వెళ్ళి విత్తనాలు నాటడానికి వెళ్ళి నా పక్కన పని చేసినటువంటి కూలీలను అడిగాను, ఏమ్మా మీ ఇంట్లో బిడ్డలకందరికీ తల్లికి వందనం వస్తుందా అంటే బంగారంలాగా వస్తుందండి అన్నారు. మరి వాళ్ళేందమ్మా మోసం ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకు అందరికీ నా నమస్కారాలు. మనం ఈరోజు ఇక్కడ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, 2 సంవత్సరాల కూటమి పరిపాలన విజయోత్సవ సభ జరుపుకుంటున్నాము. ఈ విజయాలు ఇలానే కంటిన్యూ కావాలి, ఇలానే ముందుకెళ్ళాలి అని అంటే మనకు రానున్న ఎన్నికలు చాలా ముఖ్యమైనవి, స్థానిక ఎన్నికలు. వాటి కోసం మనం ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా పకడ్బందీగా నిర్వహించాలి. అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ అంటే ఏమి అని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ అంటే ఓటర్ల సవరణ. మన ఓటర్లని సవరించడాన్ని ఎస్ఐఆర్ అని ఇంగ్లీష్లో అంటారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని. ఓటర్లని ఎందుకు సవరించాలి, అసలు ఎందుకోసం చేయాలి? మన గ్రామాల్లో, మన వార్డుల్లో చాలా సంవత్సరాలుగా వేరే ఊర్లకు ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు పెళ్లి చేసుకొని వేరే ఊరు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో ఉన్న పెద్దలు మరణించిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళవి చాలా ఇన్వాలిడ్ ఓట్స్ స్టిల్ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి మన దగ్గర. ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్. ఒకరికి 2 ఓట్లు ఉండకూడదు. మన రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలి. ప్రతి ఒక్కరికి మొదటి హక్కు ఓటు హక్కే. కానీ చాలా దగ్గరలో 2 ఓట్లు వేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన దగ్గర నుంచి టౌన్లో నుంచి పల్లెటూరులోకి వచ్చి ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. వేరే ఊర్ల నుంచి ఆదోనికి వచ్చి ఓటు వేసిపోయే వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ అక్కడ వేసి ఈవినింగ్ ఇక్కడ. దానికోసం మనం ఎస్ఐఆర్ అనేది కంపల్సరీగా మన పార్టీ ఏజెంట్లు, కూటమి పార్టీ ఏజెంట్లు అందరు కలిసి చేయాలి. ఇందాక పెద్దనాన్న గారు చెప్పినట్టే మా బిఎల్ఏ లిస్టు బీజేపీ వాళ్ళకి ఇచ్చాము, జనసేన వాళ్ళు వచ్చాక జనసేన వాళ్ళకి ఇస్తాము. నెక్స్ట్ ఎలా చేయాలి ప్రోగ్రామ్? ఊరికే ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఓటర్లు సవరణ చేయాలి అని అంటే మనకు కూడా దాని మీద కొద్దిగా అవగాహన ఉండాలి, ఎలా చేయాలి అని. బిఎల్ఓకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అని ఇస్తారు. బిఎల్ఓకు 2 రకాలు ఉంటాయి ఎన్యూమరేషన్ ఫామ్స్. ఒకటి ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది, ముందుగానే ప్రింట్ అయ్యి వచ్చింటాయి మొత్తం ఫోటోలు పేర్లతో సహా. ఎవరివి వస్తాయి? ఆల్రెడీ మ్యాప్ అయిన వాళ్ళవి వస్తాయి. 2002 ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళవి వస్తాయి. 2002 ఓటర్ లిస్ట్లో మన ఓటకు ఉంది అంటే మనకు ఇప్పుడు వచ్చే ఎన్యూమరేషన్ ఫామ్ లో మన పేర్లు, అడ్రస్, డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయ్యి వస్తాయి. 2002లో మన పేరు లేదు, అప్పుడు మనకు ప్లెయిన్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. మన పేర్లు రాసి దాన్ని మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ అంటే ఎలా మ్యాపింగ్ చేయాలి? కొంతమంది చాలా మంది అంటారు ఆధార్ కార్డ్తో లింక్ చేయొచ్చు కదా అయిపోతుందని. ఆధార్ కార్డ్తో లింక్ చేస్తారు, కానీ ఆధార్ కార్డ్ అనేది ప్రైమరీ కాదు. నేపాల్ నుంచి వచ్చి బతుకుతున్న చాలా మందికి భారతదేశంలో ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేశారు ఒకప్పుడు. ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఆధార్ కార్డు లింకింగ్ అనేది చేస్తారు. మనం మ్యాపింగ్ చేయాలి అని అంటే ఒక ఓటుని ఖచ్చితంగా, ఇప్పుడు నా ఓటు నేను మ్యాపింగ్ చేయాలంటే నేను మా నాన్న ఓటు, మా అమ్మ ఓటు 2002లో మా నాన్నగారిదో మా అమ్మగారిదో వాళ్ళ ఓటర్ ఐడి నంబర్ తీసుకొని నేను నా ఎన్యూమరేషన్ ఫామ్ లో నేను మ్యాప్ చేయాలి. అప్పుడైతేనే నా ఓటర్ మ్యాప్ అవుతుంది, నా ఓటర్ ఎలిజిబుల్ అవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ ట్రీ లాగా. ఇప్పుడు మీకు చాలా మంది యువకులు పెళ్లి చేసుకొని ఉంటారు. వాళ్ళ భార్యలు వేరే ఊర్ల నుంచి వచ్చి ఉంటారు, కర్నూలు నుంచో, చిత్తూరు నుంచో, కడప నుంచో వచ్చి ఉంటారు. వాళ్ళ ఓటర్స్ ఇక్కడ మ్యాపింగ్ చేయాలి. వాళ్ళవి 2002 ఓట్లు వాళ్ళు ఇక్కడ ఉండవు కాబట్టి మ్యాపింగ్ చేయాలి. వాళ్ళు ఎలా మ్యాపింగ్ చేయాలి? వచ్చిన ఆడపిల్ల వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో 2002లో వాళ్ళ ఊర్లో ఓటు హక్కు ఉంటుంది. వచ్చిన ఆడపిల్లకు 2002లో వాళ్ళ ఊర్లో ఉన్న ఓటు హక్కుది ఆ ఓటర్ ఐడి నంబర్ తీసుకొని ఆ ఓటర్ ఐడి నంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తే వాళ్ళ ఓటు మ్యాపింగ్ అవుతుంది.
మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 రోజుల్లో 5 రోజుల్లో మన ఆదోనిలో ఇప్పటి వరకు 81,000 ఎన్యుమరేషన్ ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేసినారు ఆదోనిలో. మన దగ్గర 2,67,000 నుంచి 70,000 మంది ఓటర్స్ ఉన్నారు. అందులో 81,000 మందికి ఈ 4-5 డేస్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ ఫిలప్ చేసి రిటర్న్ ఇచ్చింది మాత్రం కేవలం 1,200 ఎన్యుమరేషన్ ఫామ్స్ మాత్రమే. చాలా మంది ఇంకా రిటర్న్ ఇవ్వలేదు. కొంతమంది మేము ఫోటో తీసుకోవాలి, ఎన్యుమరేషన్ ఫామ్ లో ఆల్రెడీ ప్రింట్ అయి వచ్చిన వాళ్ళు కానీ కొత్త వాళ్ళవి కానీ ఫోటో అటెస్ట్ చేయాలి. మన ఫోటో చాలా మంది ఫోటో అటెస్ట్ చేయడానికి టైం తీసుకుంటున్నారు. మేము ఫోటో దిగి మేము దాన్ని ప్రింట్ తీసుకొని వచ్చి ఇస్తామని చెప్పనేసి అని. మనము బిఎల్ఓని ఇంకొక రకంగా కూడా అడగచ్చు. వాళ్ళకు వాళ్ళ యాప్ ఉంటుంది, ఓటర్స్ యాప్. మనం ఫోటో ఇవ్వకపోయినా వాళ్ళు వాళ్ళ ఓటర్స్ యాప్ నుంచి కూడా మన ఫోటో తీయచ్చు. మన ఫోటో తీసి వాళ్ళు అప్లోడ్ చేసినా అప్లోడ్ అవుతుంది. కొన్ని దగ్గరలో టవర్లు లేని దగ్గర మనం పల్లెటూర్లలో ఎక్కడైనా కొన్ని దగ్గరలో టవర్లు లేని దగ్గర ఇబ్బంది అవుతుంది. కానీ టౌన్స్ లో మాక్సిమం మీకు ఫోటోలు లేకపోయినా వాళ్ళ యాప్ లో వాళ్ళు చేయొచ్చు. కానీ కొంతమంది బిఎల్ఏలు లేదు ఖచ్చితంగా ఫోటోనే ఇవ్వండి అని అంటే మీరు కూడా ఫోటోనే ఇద్దామని అనుకుంటే ఫోటో ఇవ్వండి. కానీ చాలా మంది నాకు బిఎల్ఓలు కొంతమంది కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ మీద ఉన్న ఫోటోలు తీసి ఇస్తున్నారు. బ్యాంక్ పాస్బుక్ మీద ఉన్న ఫోటోలు లేదా ఇతరులకు ఏదైనా పెట్టుకున్న ఫోటోలు, దాని మీద స్టాంప్ ఉంటుంది. రేపొద్దున అది ఇన్వాలిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్వాలిడ్ చేసుకోకండి, కొత్త ఫోటో అయినా దిగండి, లేదంటే వాళ్ళకి మీ ఫోన్లో ఫోటో తీసి అప్లోడ్ అయినా చేయమని చెప్పండి. అంతేగాని బ్యాంక్ పాస్బుక్ ఫోటోలు అలా తీసి ఇవ్వకండి. ఆదోనిలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. మన కూటమి నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళకు సంబంధించిన ఓట్లు ప్రతిదీ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ అయ్యిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకు ప్రతిదీ చూసుకోవాలని ఇంత గంటపదంగా చెప్తున్నానంటే రానున్నది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆదోని ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కో ఎంపీ ఎలక్షన్స్కో అయితే వేల సంఖ్యలో తేడా ఉంటాయి ఓటర్స్. ఇప్పుడు మన ఆదోనిలో మన 18,000-19,000 ఓట్స్తో విజయం చేశాము. ఎంపీ కూడా అలానే బ్లాక్ బస్టర్ విజయం అది కూడా. కానీ గ్రామాలు వాళ్ళకు వచ్చేపాటికి లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లోనే 1 ఓటుతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, 8 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా చిన్న చిన్న మార్జిన్ తో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు లాస్ట్ టైం. ఈసారి అలా జరగకూడదు. అలా జరగకూడదు అన్నప్పుడు మన ఓటర్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తే మన ఓటర్ వెరిఫికేషన్ సంపూర్ణంగా పూర్తిగా నీతిగా నిజాయితీగా జరిగితే అంటే ఖచ్చితంగా నీతి నిజాయితీగానే జరుగుతుంది. కానీ కొంతమంది ఏదైనా ఫేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఎవరైనా అతి తెలివి పనులు ఉంటారు, ఫేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి మనం అరికట్టాలి. బిఎల్ఏలు వెళ్ళినప్పుడు వాళ్ళని అరికట్టాలి. బిఎల్ఓతో మాట్లాడి లేదు మేడం ఇది ఫేక్, ఇది ఆల్రెడీ వేరే దగ్గర ఉందని మనం దానికి తగిన రుజువు చూపించాలి. ఎలా చూపించాలి? ఆదోనిలో వాళ్ళకి ఓటు ఉంటుంది, మళ్ళీ పల్లెటూరులో కూడా ఓటు ఉంటుంది. వాళ్ళ ఆదోనిలో ఓటు ఏ ఏరియాలో ఉంటున్నారో మీకు తెలిస్తే, ఆదోనిలో ఏ ఏరియాలో ఉంటున్నారో మీకు తెలిస్తే మీరు ఆ ఏరియా ఒక ఓటర్ లిస్ట్ ని అక్కడ లోకల్ బిఎల్ఓతో అయినా తీసుకోవచ్చు, లేదంటే మన టీడీపీ వాళ్ళు మన వీరేష్ని అడిగినా తీసుకోవచ్చు. వాళ్ళ నంబరు వాళ్ళ లిస్టు తీసుకొని మీరు వాళ్ళ ఓటర్ ఐడి ఆదోనిలో ఉంది, ఇక్కడ పల్లెటూరులో ఉండకూడదని మీరు వాళ్ళు డిలీట్ చేయొచ్చు. లేదు వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఐదర్ ఆదోనిలోనే పెట్టుకోవచ్చు లేదా వాళ్ళ సొంత ఊర్లోనే పెట్టుకోవచ్చు. కానీ ఒక్కటే ఓటే పెట్టుకోవాల. ఇంకోటి చాలా మంది ఇంతకుముందు నేను విన్న కంప్లైంట్స్ లో మా ఓట్లు టౌన్స్ లో ఎస్పెషల్లీ వేరే వార్డులో ఉన్నాయి. ఇప్పుడు 21st వార్డు ఉంది, మా పాత వార్డు అది. మేము పాతింట్లో ఉన్నప్పుడు చాలా వరకు వేరే వార్డ్స్ ఓట్లు వచ్చి 21st వార్డులో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ సరి చేసుకోవడానికి మంచి అవకాశం. మీ వార్డు ఓట్లు మీకే సరి చేసుకోవడానికి మంచి అవకాశం. వేరే వాళ్ళ వార్డులు వాళ్ళకి షిఫ్టింగ్ చేయొచ్చు. మనకి ఫామ్స్ ఉంటాయి, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. ఈ ఫామ్స్ ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళ ఓట్లు వాళ్ళకే మనము పంపించచ్చు. మన వార్డు ఓట్లు మాత్రమే మనం పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మీ వాళ్ళలో ఉన్న వాళ్ళ ఓట్లు మాత్రమే ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. దానివల్ల మీకే బెనిఫిట్. ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఓటు చేయాలి. ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్. దయచేసి అందరూ ఎస్ఐఆర్లు, కూటమి పార్టీలు, బిఎల్ఏలు అందరూ బిఎల్ఓలతో సమన్వయంగా కలిసి చేయాలని చెప్పని కోరుకుంటాను. మనము ఎంత నిజాయితీగా చేస్తే రానున్న ఎలక్షన్స్ లో అంతే నిజాయితీగా మనం గెలుస్తాము. మనము ఈ విజయోత్సవ సభ
పైన గెలిచినందుకు పెట్టుకున్నాము. నరేంద్ర మోడీ గారు గెలిచినందుకు, చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచినందుకు, అటు ఎన్డీఏ గెలిచినందుకు. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాక మళ్ళీ ఆదోనిలో ఇలాంటి విజయ సభ మనము కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరు కలిసి పెట్టుకోవాలి. ఇది అందరు కలిసి మనం పెట్టుకోవాలంటే అందరూ వాళ్ళ ఓటర్ వెరిఫికేషన్ సక్రమంగా చేసుకొని ఆ 10 ఓట్లు 15 ఓట్లు ఇట్లా మనం ఓడిపోయిన మార్జిన్లు ఉన్నాయి కాబట్టి కరెక్ట్ గా సరి చేసుకొని నిబద్ధతతో ఎలక్షన్స్ లేకి వెళ్ళి గెలిచి ఇలాంటి ప్రోగ్రాం మనం ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెదనాన్న మీనాక్షి నాయుడు గారికి నా పదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, నా తండ్రి సమానులు మీనాక్షి నాయుడు గారికి, నా తోడ పుట్టకపోయినా నిరంతరం చెల్లి ప్రేమ నాకు అందించేటువంటి నా చెల్లి గుడిసె కృష్ణమ్మ గారికి, నాకు లక్ష్మణుడు లాంటి తమ్ముడుంటే మల్లప్పలాగా ఉంటాడనేటువంటి కోరుకునే నా సహోదరుడు మల్లప్ప గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, గ్రామాల నుంచి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఐఆర్ కార్యక్రమం గురించి తమ్ముడు సిద్ధు అద్భుతంగా చెప్పినాడు. ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకు ఓట్లు వస్తాయి అన్న విషయం చాలా స్పష్టంగా చెప్పి. సిద్ధు గారు రావాలి. ఎక్కడ సిద్ధు గారు? సిద్ధు గారు రండి. ఇవన్నీ పక్కన చాలా మందికి ఇప్పటికి కూడా ఎస్ఐఆర్ పట్ల శ్రద్ధ తక్కువగా ఉంది. కూటమి నాయకులు ఎందుకు ఎస్ఐఆర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎస్ఐఆర్ చేసుకుంటే ఏమొస్తుంది ఎలక్షన్లో? ఎందుకు ఎస్ఐఆర్ అవసరం ఉంది? ఎస్ఐఆర్ చేయకపోతే ఎన్నికల్లో గెలవలేమా? సాధ్యం కాదా? మా ఊర్లో నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తా ఉన్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి నేను గెలవకుండా ఆడబోతాను అనే కదా మీ ధైర్యం. స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎస్ఐఆర్ ఎవరు బాగా చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు. ఎస్ఐఆర్ ఎవరు బాగా చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు. ఎంత పెద్ద అభిమానులున్నా, ప్రభుత్వమున్నా ఎస్ఐఆర్ను సరిగా చేసుకోలేకపోతే ఓడిపోతారు. ఎటువంటి అనుమానము లేదు. అయ్యా, ఎస్ఐఆర్ అన్నది కొత్తగా ఓట్లనెక్కించడం అని తమ్ముడు చెప్పినాడు. ఈ రోజు దాకా మీరందరూ అనుకుంటున్నారు మా ఓట్లున్నాయి, మల్లప్ప గారు ఇక్కడ వెనకాల నేను కూడా దండం పెట్టినాను. ఇంతకుముందే నీ గురించి కూడా తమ్ముడు రావాలా అని చెప్పేశాను. ఎస్ఐఆర్కి వస్తాను. అయ్యా, శ్రద్ధగా వినండి. ఇదే జీవితం. రాజకీయ పార్టీల్లో ఉన్న కార్యకర్త రాజకీయాల గురించి మాత్రమే ఆలోచన చెయ్యాల.
ఇంకా దేని గురించి ఆలోచన లేదు. సభలు అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, జిందాబాదులు, జైలు కొడతా ఉంటాం, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఎస్ఐఆర్ మీరందరికీ కూడా మీ అందరి అభిప్రాయం ఏంటి? నాకు ఓట్లున్నాయి, మా ఇంట్లో వాళ్లకు ఓట్లున్నాయి, నా బంధువులకు ఓట్లున్నాయి, ఇంతకాలము నేను జాగ్రత్తగా చూసుకున్న నా కార్యకర్తలకందరికీ ఓట్లున్నాయి, కాబట్టి వాళ్ళందరూ నాకేస్తారని. ఇది అబద్ధము, ఇది అబద్ధము. ఈ రోజుకి ఈ హాల్లో కూర్చున్న ఎవ్వరికీ కూడా ఓటు హక్కు లేదు. కొత్తగా ఎస్ఐఆర్లో ప్రతి ఒక్కరూ ఓటుని ఎక్కించుకోవాలా. ఓటు ఎక్కించుకుంటేనే ఓటు ఉంటది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటర్ లిస్టు క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎక్కించిన ఓట్ల మీదనే ఎన్నికలు జరగబోతాయి. ప్రతిపక్షాలు, బిఎల్ఓలు అంటారు, ఆఫీసర్లు మీ మీద కుట్ర పన్నుతారు. మీకు పడని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ దగ్గర ఉన్న కొన్ని ఓట్లని లాగి పడేస్తారు. వీలైతే నీ ఓటు కూడా తీసేస్తారు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఓట్లు ఉండవు, నువ్వు ఉండవు. అర్థమైందా? కాబట్టి కొత్తగా ఓట్లని అందరూ ఎక్కించుకోవాలని సిద్ధు గారు స్పష్టంగా చెప్పినారు. ఇక రెండవ విషయం, ఓట్లను ఎక్కించుకుంటే ఇంతకు ముందు ఓటర్ లిస్టు పెట్టుకున్నాం కదా, ఆ ఓట్ల ప్రకారంగా ఎక్కించుకుంటే మేమంతా కూడా సేఫ్ కదా అని అనుకుంటున్నారు. ఇది కూడా తప్పు. జాగ్రత్తగా వినండి. ఇప్పటిదాకా 2002, 2011 తర్వాత ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఓట్లు ఎక్కించుకుంటా పోయినారు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎన్నో ఓట్లను ఎక్కించినారు. అవన్నీ దొంగ ఓట్లు ఎక్కించినారు. ఆ రకంగా వాళ్ళు గెలుస్తా ఉన్నారు. అదే ఓటర్ లిస్టుని ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పెడితే దొంగలంతా ఓటేస్తారు. అరాకొరా మీ ఓట్లు, మీ సానుభూతి పరుల ఓట్లు పీకేస్తారు. అప్పుడు మీరు గెలిచే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. మీ అందరికీ అర్థమవ్వడానికి ఒక చిన్న స్కిట్ చెప్తాను. అయ్యా కొంచెం లేండి, పక్కకు రండి, పక్కకు లేండి, కొంచెం పక్కకు పండు. ఇక్కడ దాకా లేచి పక్క అటువంటి అన్న, కొంచెం అన్న ముందుకెళ్ళారు, ఏమనుకోవద్దు, కొంచెమే. అడుగు నువ్వు రా, నువ్వు రా. ఈయన ఉదాహరణకి నోటిబారు అవసరం ఉన్నావు కదా. ఈయన ఈ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు అనుకుందాం. మీ గ్రామంలో మీరే సర్పంచ్గా పోటీ చేస్తా ఉన్నారు. ఈయనకు అగేనెస్ట్ గా ఎవరో ఒక నువ్వురా, ఈయన్ని పోటీలోకి పెట్టామనుకున్నాం. వీళ్ళిద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు, అవునా? వీళ్లకు ఓట్లు వేయాలి. ముందు నిలబడండి, ముందు నిలబడరవి. నిలబడితే అది ఛార్జింగ్ అయిపోయింది. రాలేదు, రండి, రావాలి కదా. హలో 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 హలో. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా
ఎన్నికల్లో పోటీ నువ్వు చెప్పాలంటే కూడా మధ్యలో చెప్పు. హలో హలో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన ఇద్దరు పోటీలో ఉన్నారు. మీ ఓటు ఒక 6 మంది రండి. పట్టణంలో తీసుకెళ్ళండి 6 మంది. ఇక్కడ పక్కన పోవాలి. పక్కన పోవాలి. ఈ 6 మంది ఓటర్లు అనుకున్నాం. ఈ 6 మంది ఓటర్లు మీ ఇప్పుడు ఓటు లిస్టులో ఉన్నారు, కానీ ఈ ఊళ్ళో లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు. మా ఊళ్ళో తండ్రి ఉన్నారు, పిల్లలు ఉద్యోగాలుగా వెళ్ళిపోయినారు. ఈ ఊరి నుంచి ఆ ఊరికి వలసపోయినాడు. ఈ ఊర్లో నివసించట్లేదు. ఇది ఒక టీము. రెండవ ఇంకొక 4 రండి. ఈ పక్క 4 రండి. 4 రండి. నిలబడ. ఈ 4 వీళ్ళు 2011 తర్వాత మన అన్ని గ్రామాల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారా ఉండరా? చనిపోయినారు, కానీ ఇంకా ఓట్ లిస్ట్ లోనే ఉన్నారు. వాళ్ళని తీయల. ఇంకొక 4 రండి. 4 రండి. నిలబడండి. వీళ్ళు ఈ లైన్ నిలబడండి. 4 రండి. లైన్ నిలబడలేరా? అరే ఒక లైన్ లో నిలబడండి రా. మీరు ఒక 4 లైన్ లో నిలబడండి అప్ప. ఈ 4 దొంగ ఓట్లు. వీళ్లకు పక్క ఊర్లో ఓటుంది, ఈ ఊర్లో కూడా ఓటుంది. పక్క ఊర్లో ఓటేస్తారు, గరగరా దురుక్కుంటారు, ఇట్లా అంటారు, అది ఇంకు పోతుంది. మళ్ళీ ఈ ఊరిలోకి వచ్చి కూడా ఓటేస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత పక్క ఊరికి కూడా పోయి ఓటేస్తారు. వీళ్ళంతా బంధువులు, ఆయనకు సంబంధించిన బంధువులు. ఈ రకంగా ఈ 3 గ్రూపులు ఉన్నారు. వీళ్ళని తొలగించకపోతే ఏమవుద్దో ఆలోచన చేయండి. ఇద్దరు ఓటేసుకుంటారు. ఈయనకు బ్రహ్మాండమైన ప్రజాభిప్రాయం ఉంది. వీళ్ళెవరు? వాడికేది దొంగ ఓట్లు, చచ్చిపోయిన ఓట్లు, దొంగ ఓట్లు, ఊరు వదిలిపోయిన వాళ్ళ ఓట్లు. అర్థమైందా? మీరెవరు? దొంగ ఓట్లు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా దొంగ ఓట్లు వేయించుకుంటే, దొంగ ఓట్లు అంటే ఏంటి? ఏదో ఒక కార్డు పెట్టి, ఎవరినో ఒక పేరు పెట్టి, ఒక్కోరింట్లో 10 ఓట్లు పెట్టుకొని ఉంటారు. పెట్టింటాయా లేవా? గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్లలో 10 ఓట్లు దొంగ ఓట్లు ఇవి. మీరు ఇక్కడ పోండి, 2 ఆ పక్క పోండి, 2 ఆ పక్క పోండి. ఈయన సగం ఆయన సగం ఓట్లు వేయించుకున్నాడు అనుకున్నాం. వీళ్ళు ఊర్లో లేరు, వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో, బెంగళూరులో, ఆడా ఈడా ఉంటారు. వీళ్ళు ఫోన్ చేస్తారు. ఈయన వీళ్ళందరి నెంబర్లు పెట్టుకొని ఫోన్లు చేసుకొని ఎలక్షన్ ముందు రోజు దిగుతాడు వాడు. వీళ్ళు వస్తారు. వీళ్ళు 3 ఈ పక్క, 3 ఆ పక్క పోండి. మీరు ఆలోచన చేయండి. ఇంత చేసినప్పటికి కూడా ప్రజాభిప్రాయం ఉన్నవాడు, బ్రహ్మాండంగా గెలుస్తానన్నవాడు వెనకాల ఎంతమంది ఉన్నారు? నేను ఎలక్షన్లు మేనేజ్ చేస్తాననుకున్నవాడు వెనకాల ఎంతమంది ఉన్నారు? కార్యక్రమంలో చచ్చిపోయిన వాళ్ళని తీసేయండి, ఊరు వదిలిపెట్టిన వాళ్ళని తీసేయండి.
పక్కూడి నుంచి దొంగ ఓట్ల కోసం వాడి బంధువు వీడి బంధువు అని ఎక్కించుకున్న వాళ్ళను తీసేయండి. ఇంకేదన్నా ఉంటే అనుమానం వచ్చిన ఓట్లను బలవంతంగా దగ్గర ఉండి తీయించండి. మీరు సరైన ఓటు లిస్టు తీసుకొని వస్తే మీకు ఎన్నికలు రాకముందే నేను ఇప్పుడే చెబుతా నువ్వు గెలుస్తావా లేదా అని. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. గ్రామాల్లో చూడండి, వైసీపీ నాయకులు దొంగలందరూ కూడా ఎస్ఐఆర్ వెనకాల పడి బిఎల్ఓల కొంగు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. వాళ్ళు పిచ్చోళ్ళ తిరగడానికి మీరు మీసాలు తిప్పుతా ఉన్నారు, ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఉన్నారు. మేము గెలిచిపోతాములే అని అంటున్నారు. మీకు బలం ఉన్నప్పటికీ కూడా మీరు గెలిచే అవకాశాలు తక్కువ. ఎవడు ఇప్పుడు బిఎల్ఓను పట్టుకొని ఓట్లు ఎక్కించుకుంటాడో వాడు గెలిచే అవకాశాలు ఎక్కువ. రెండవది, మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు, పోట్లాడడానికి సిద్ధపడద్దు. ఎందుకంటే ఎన్నికల రాష్ట్ర రోజు కాదు నువ్వు పోట్లాడాల్సింది. ఈ రోజు నీ ఓట్ల కోసం పోట్లాడుకోవాలి. ఇప్పుడు గొడవలు పడాలి తప్ప చివరి రోజు గొడవలు పడితే లాభం లేదు అని చెప్పడానికే నేను ఈ విషయాన్ని మీ ముందుకు చెప్తా ఉన్నా. ప్రతి ఓటు తమ్ముడు చాలా స్పష్టంగా చెప్పినాడు. ఒక్క ఓటుతో ఓడిపోతారు, 5 ఓట్లతో ఓడిపోతారు. సమంగా ఓట్లు వస్తే టాస్ వేస్తే ఓడిపోతారు. తుక్కుగా బ్రహ్మాండమైన ప్రజా బలమున్నా ఎంత కష్టపడి చేసినా ఓడిపోయే అవకాశాలు ఈ సందర్భంలోనే ఉంటాయి. ప్రజాభిప్రాయం లేనివాడు కూడా ఒక్కొక్కసారి గెలుస్తాడు. ఎలక్షన్లు అన్నది కేవలం నంబర్ గేమే తప్ప ఇంకొకటి కానే కాదు. మీ పోలింగ్ బూత్ లో మీకు ఎన్ని ఓట్లు వస్తాయో ఇప్పుడే చెప్పగలిగింది ఎస్ఐఆర్ అన్న విషయాన్ని తెలియజెప్పడానికే సిద్ధు గారు మీ ముందు నిలబడినారు అన్న విషయాన్ని నేను చెబుతా ఉన్నా. ఇప్పుడు లెక్కేయండి, ఎవరైతే ప్రజాభిమానం లేదో ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 ఓట్లు పడి చచ్చిపోయిన ఓట్లు వేసుకొని అవేసుకొని ఇవేసుకొని బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ వెనకాల చూడండి 1 2 3 4 5 6 ఓట్లతో 3 ఓట్లు తక్కువతో చిత్తుగా ఓడిపోయినాడు. ప్రజాభిప్రాయం మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఈ మనిషికి. మరి మీరు చెప్పండి, ఓట్లతో ఎలా గెలుస్తారు? ఎలక్షన్ మతలబుని మీరు ఛేదించాలనుకుంటున్నారా లేదా అని స్పష్టంగా ఉండాలి. ఇప్పుడే గట్టిగా పట్టుకోవాలి. ఎస్ఐఆర్ లిస్టులో మీ ఎన్ని ఓట్లున్నాయో 1 2 3 4 5 లెక్కేసుకొని మీరే చెప్పేస్తారు మీరు గెలుస్తారా లేదా అని. అంత పకడ్బందీగా చేయాలని సిద్ధు గారు మళ్ళీ చెప్పారు. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఒప్పుకోము అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు. అంటే బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసరు. మీకందరికీ కూడా ఇంటింటికి వచ్చి ఫారం ఇస్తాడు. 3-4 రోజుల సమయం ఇస్తాడు. ఆ ఫారం అంతా నింపి అతను వెనక్కి తీసుకుంటాడు. ఆ బిఎల్ఓ ఆఫీసర్ ఎవరంటే ఎక్కువ సార్లు మీ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగి. వాళ్ళ తోక పట్టుకొని అటువైపు ప్రతిపక్షాలకు సంబంధించిన బిఎల్ఏ అంటారు. వాళ్ళు ఆఫీసర్లు, వీళ్ళు ఏజెంట్లు. అన్న వాళ్ళు పార్టీ నుంచి ఒకరు ఉంటారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరు ఉంటారు. దానికి సంబంధించిన లిస్టుని మన సిద్ధు పకడ్బందీగా తయారు చేసినాడు. మీకందరికీ కూడా అందజేస్తాడు. బిఎల్ఓ ఎప్పుడు వస్తారో కనుక్కొని
బిఎల్ఓ సాధారణంగా మీకు ఫోన్ చేసి రావాలా, కానీ వాళ్ళు అట్లా ఫోన్ చేసి రారు. వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి ఫారంలు ఇచ్చుకుంటా వాళ్ళ పాటికి వాళ్ళు ఫార్ములు తీసుకుంటా ఉంటారు. మీరు ఒప్పుకోకూడదు. బిఎల్ఓకి చెప్పాలే, ఎప్పుడు మా వార్డుకు వచ్చినా, ఎప్పుడు మా బూత్కు వచ్చినా నాకు చెప్పి రావాల్సిందే అని స్పష్టంగా చెప్పాలా, గట్టిగా ఉండాలా. రెండవది, మీతో పాటుగా మీ 3 పార్టీల ఏజెంట్తో పాటుగా ప్రతిపక్షాలకు సంబంధించిన ఏజెంట్ కూడా ఉంటాడు. ఆ ఏజెంటు నిరంతరం తన దొంగ ఓట్లు కాపాడుకోవడానికి, నిరంతరం చచ్చిపోయిన ఓట్లను ఎక్కించుకోవడానికి వాళ్ళను ప్రలోభ పెడుతూ ఉంటాడు. బిఎల్ఓకి టీలు, కాఫీలు, భోజనాలు ఏర్పాటు చేస్తా ఉంటాడు. అప్రమత్తంగా ఉండాల. బిఎల్ఓని ఒక్క క్షణం కూడా వదలకూడదు. మీ ఇంట్లోనే టీ తాగాల, మీ ఇంట్లోనే భోంచేయాలా, ఏం చేసినా మీ ఇంట్లోనే జరగాల, మీ అరుగు మీద కూర్చొని జరిగేలాగా ఏర్పాటు చేసుకుంటే అప్పుడు చాలా వరకు కాపాడుకోగలుగుతారన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఏ మాత్రం అనుమానం వచ్చినా, బిఎల్ఓ పక్షపాతిలాగా వ్యవహరించిన లేదా ప్రతిపక్షానికి సంబంధించిన ఏజెంటు అతి చేస్తా ఉన్నా, మిమ్మల్ని దబాయిస్తా ఉన్నా, గూండాగిరి చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నా, ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఒక్కసారి లిస్టు తయారైపోతే, ఒక్కసారి ఓట్లు తీసేస్తే మళ్ళీ ఎక్కించడానికి 1,00,000 పనులుంటాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రతిపక్షం తరపున ఒక ఏజెంట్ ఉంటే, మీరు కూటమి తరపున 3 ఏజెంట్లు ఉంటారు. ఏం భయపడాల్సిన పర్వాలేదు. పోలింగ్ రోజు చేయాల్సిన పోట్లాటేదో ఈ రోజే చేద్దాం. మన ఓట్లని మనం కాపాడుకుందామని మన యువ నాయకుడు సిద్ధు చెబుతా ఉన్నాడని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. వేదిక ముంచిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయ నమస్కారాలు. ఈరోజు మన 12వ తారీఖు మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు ఎన్నో విజయాలు, ఎన్నో అభివృద్ధి చేశాం. ఈరోజు ప్రతిపక్ష నాయకులు మీరు ఏం చేయలేదు, మీరంతా అరకొర చేశారు, అది చేశారని ఎన్నో విమర్శ చేసి మన 2 ఏళ్ళు వెన్నుపూట దినోత్సవం చేశారు. మీరు ఆలోచన చేయండి. వైసీపీ నాయకులకి బుద్ధి చెప్తున్నా ముందే. మీరు నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు సార్ గారు రైతులకి అన్నదాత సుఖీభావ సూపర్ సిక్స్ భాగంగా నిన్న 2వ విడత వేశాం. సూపర్ సిక్స్ భాగంగా జూలైలో తల్లికి వందనం వేస్తున్నాం. తల్లి వందనం వేస్తున్నాం. మీరు మీ ఇంట్లో ఎంత పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నాం. మీరు లేదు అరకొర వేస్తారు, అది వేస్తారు, ఎవరైనా మేము సవాల్ చేశాం. మీకు సూపర్ సిక్స్ భాగంగా మీ ఇంట్లో ఎవరికి రాకుంటే, మీ కార్యకర్తలు రాకుంటే, మీ ఎవరికి వచ్చినా మాకు తీసుకురండి, మేము వేపిస్తామని చెప్పాం. ఈరోజు మనం ఒక ఆయన మాట్లాడుతున్నాడు, నాకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం ఇచ్చి మా ఇంటి మీద కూర్చోబెడతారంట. ఉద్యోగాలు కదా చెప్పింది మేము. ఉద్యోగాలు వచ్చేది చదువుకుంటే, మెరిట్ ఉంటే ర్యాంక్ ఉంటే వస్తుంది తప్ప మిగతా మీరు 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, సర్వనాశనం చేసి కబ్జాలు, లూటీలు ఎన్నో చేశారు. మీకు ప్రజలు 151 సీట్లు ఉంటే 11 సీట్లు ఇచ్చారు. మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీరు ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రోజు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాం. మేము మన ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు సూపర్ సిక్స్ భాగంగా కానీ మిగతా డెవలప్మెంట్ కానీ అన్ని ప్రజల్లో తీసుకోపోవడం బాధ్యత మాలో ఉంది. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19లో మేము ఎన్నో చేశాం, ఎన్నో కార్యక్రమం చేశాం. ఆ రోజు మేము ప్రజల్లో తీసుకోలేకపోయినాం. ఈరోజు ఖచ్చితంగా ఎన్ని స్కీములు ఉంటే అన్ని ఖచ్చితంగా చెప్పండి. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం, మహిళలకు అమ్మ తల్లికి వందనం వేస్తున్నాం,
మహిళలకి 3 కిలో సిలిండర్ డబ్బులు వేస్తున్నా 26 సంవత్సరాల పిల్లలుగా మన సార్ పరిగెత్తున్నాడు. మేము కూడా ఎంతో చేసేది ఉంది. ఈరోజు ఎంతో మమ్మల్ని మాలో ఉంది. మేము కష్టపడి మేము సాధిస్తే రాబోయే రోజుల్లో ఇదొకసారి 2029లో ముఖ్యమంత్రి అయితే 20 ఏళ్ళ మమ్మల్ని తిప్పిపోయి ఒకడు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు. ఆ దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే 2029 ప్రభుత్వం రాకుంటే రాక్షస చేతిలో మరి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పెట్టవలసింది. ఇప్పటికే 20 ఏళ్ళు వెనకబడ్డాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029 రెండు కళ్ళలాగా చూస్తూ రాష్ట్రం ఆర్థిక ఒడిదుడుకులో ఉన్నప్పటికీ ఈరోజు ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కేంద్రంలో మోదీ గారి సహకారంతో ఈరోజు 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నాము. దాని యొక్క విజయోత్సవ సభ ఈరోజు జరుపుకోబోతున్నాము. నేను ఈ యొక్క విజయోత్సవ సభకు విచ్చేసినటువంటి వాళ్లకు ముఖ్యంగా నాకు ప్రాణ సమానులైనటువంటి చెరపట్టిన చల్ నిలబడ్డడురా, భయపట్టిన చల్ బతికున్నడురా అని వైసీపీకి ఎదురు నిలబడి ఈరోజు పార్థసారథి గారి గెలుపు కోసం కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పులి గాండ్రించింది చల్ ఎత్తి పిడికిలే అని చెప్పి వైసీపీ అరాచకాలను తట్టుకొని ఈరోజు పార్థసారథి గారి గెలుపు కోసం కారణమైనటువంటి నా జనసేన పార్టీ నాయకులకు, శ్రేణులకు, అలాగే భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నా కమలం గుర్తు బీజేపీ పార్టీ శ్రేణులకు, నా ప్రాణ సమానులైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలకు నా శిరస్సు వంచి పాదాబంధనం చేసుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ వాళ్ళు పదే పదే అంటుంటారు, మీరు సింగల్ గా రండి, మీరు సింగల్ గా రండి. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి కానీ నేను చెప్పేది ఒకటే, సింగల్ గా ఉన్నాడు స్వార్థపరుడు, కలిసి వచ్చేవాళ్ళు, త్యాగం చేసేవాళ్ళు. త్యాగం విలువ మీకేం తెలుసాయా? ఈ రోజు త్యాగం గురించి అడగండి, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెప్తాడు, ప్రతి జనసేన పార్టీ కార్యకర్త చెప్తాడు, ప్రతి బీజేపీ పార్టీ కార్యకర్త చెప్తాడు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం త్యాగాలు చేసి నిలబడుతున్నటువంటి మా పార్టీ చాలా గొప్పది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటే, ఇప్పటికే మనకి ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు, అలాగే మా యువ నాయకులు సిద్ధార్థ నాయుడు గారు సార్ విషయంలో చాలా క్లుప్తంగా మీకు తెలియజేశారు. ఎందుకంటే గతంలో ఎన్నో దొంగ ఓట్లను చేర్చి గెలవాలని అడ్డదారులు తొక్కినటువంటి వైసీపీ వాళ్ళకి తగిన గుండుపాఠం ప్రజలు చెప్పారు. కాబట్టి ఈ రోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా, సార్ ద్వారా కేంద్రం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగ ఓట్లను, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి చొరబాటుదారు ఓట్లను తీసేయడానికి ఈ యొక్క సార్ కార్యక్రమం మొదలుపెట్టింది. మనం చూస్తున్నాం, హడావిడి మొదలుపెట్టినారు వైసీపీ వాళ్ళు. సర్ పేరుతో వైసీపీ వాళ్ళ ఓట్లు, వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తీసేస్తున్నారని. అయ్యా, మీ ఓట్లు భద్రంగానే ఉంటాయి, అయినా నెక్స్ట్ 2029 గెలిచేది ఎన్డీఏనే గుర్తు పెట్టుకోండి అని వైసీపీ వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ ఓట్లు తీసేసి దొంగదారిలో వచ్చే గెలుపు మాకు అవసరం లేదు. మేము స్ట్రైట్ గా వస్తాము, స్ట్రైట్ గానే మిమ్మల్ని ఓడిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలకు నేను చెప్తున్నా, ఎందుకంటే నా నోట్లో ఈరోజు ఇంతమంది నాయకులు డయాస్ మీద కూర్చున్నామంటే దానికి కారణం మీరు, దానికి కారణం గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు. మీకు ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు మీకు తారణ పడతారు, మీ గ్రామంలోనో మీ వార్డులోనో, అవునా? ఏంటయ్యా మీ పొగరు అంటారు. వాళ్ళకు ఒకటే చెప్పండి, ముసలి వాళ్ళకి పెంచుతానన్నటువంటి పెన్షన్ను, 1000 రూపాయల పెన్షన్ను సంవత్సరానికి 250 పెంచిన మీకే అంటుంటే, గవర్నమెంట్ వచ్చిన నెల లోపలే 1000 రూపాయలు ఒకటేసారి పెంచిన మాకెంత ఉండాలని చెప్పండి. అలాగే ఒక బిడ్డకు అమ్మఒడి ఇచ్చినటువంటి మీకే అంటుంటే
ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు తల్లికి వందని చూస్తున్నారు. మాకెంత ఉండాలని చెప్పండి వాళ్ళకి. అలాగే ప్రయాణం అంటేనే భారం అయిపోయేటువంటి రోజుల్లో మహిళలు ఇక్కడి నుంచి ఏదైనా పనికి పోవాలన్నా, ఎక్కడికైనా పని చేసుకోవాలన్నా కూడా బస్సులు ఖర్చుల్ని, ప్రయాణ ఖర్చుల్ని భరించలేనటువంటి మీ వైసీపీ ప్రభుత్వం హయాంలో మీకే అంతుంటే ఈ రోజు లక్షలాది మంది మహిళలను ఉచితంగా బస్సు ప్రయాణానికి వడగట్టినటువంటి మాకెంత ఉండాలని చెప్పండి. అలాగే పెరిగినటువంటి గ్యాస్ ధరలు భారమైపోతున్నాయో కుర్రోడు అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేక్షక పాత్ర వహిస్తే అది మీరు సంక్షేమం అన్నటువంటి మీకే అంటుంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పేదల కుటుంబాలకు ఇస్తున్నటువంటి మాకెంత ఉండాలని చెప్పండి వాళ్ళకందరికీ. మీకందరికీ నేను చెప్పేది ఒకటే, ఆదోని అభివృద్ధి గురించి ఖచ్చితంగా ఆదోని నియోజకవర్గాన్ని పార్థసారథి గారి సారథ్యంలో, మీనాక్షి నాయుడు గారి సహకారంతో, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల సహకారంతో తప్పకుండా ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే తీరుతామని చెప్తున్నాను నేను మీకు అందరికీ. అలాగే ఇప్పుడు వరకు ఎమ్మెల్యే గారికి కూడా నేను విన్నవించుకునేది ఒకటే, సార్ 2 ఏళ్లలో కాస్త ఆలస్యం అయిందనే నాకు అనిపిస్తా ఉంది. కానీ నేను ఈరోజు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాట్లాడట్లేదు, ఈరోజు ఒక కామన్ ప్రజానికంగా మాట్లాడుతున్నాను. సార్, ఆ యొక్క పాత బ్రిడ్జ్ పనులను ఇప్పుడు ఏమైతే మరమ్మతు చేస్తున్నారో దయచేసి కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ హైవే మినిస్టర్ ని సంప్రదించి ఆ యొక్క పాత బ్రిడ్జ్ ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని నేను మిమ్మల్ని అందరినీ సార్ పార్థసారథి గారిని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటికే మనం బైపాస్ పూర్తి చేశాం. అలాగే మెడికల్ కాలేజ్ విషయంలో కుంతిపుత్రుడులో మోహన్ బాబు గారు డైలాగ్ కొట్టినట్లు మా ఊరికి గుడి తెచ్చింది మా నాయనే, బడి తెచ్చింది మా నాయనే, తెచ్చింది మీ నాయన అయితే కట్టేది ఎవరు? కట్టేది ఎన్డీఏ. ఇది చెప్తున్నా వైసీపీ వాళ్లకు. పదే పదే అదే మాట అంటున్నారు. సార్, ఇది ఒక రిక్వెస్ట్, పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద రోగులకు అండగా నిలబడాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే డిగ్రీ కాలేజ్ కూడా వద్దురో బాబు, పేద విద్యార్థులు ఇరుకాట్న పడతారని చెప్పి జనసేన కుయ్యోమోరాన్ని మొత్తుకున్నా కూడా ఒక అద్దెకు తీసుకున్నటువంటి భవనంలో పెట్టి ఆ యొక్క భవనానికి అద్దె చెల్లించినటువంటి పరిస్థితి వైసీపీది. కానీ ఇప్పుడు పార్థసారథి గారు, మీనాక్షి నాయుడు గారు అందరూ కలిసి ఈ రోజు ఒక స్థలాన్ని కేటాయించి దానికి ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని వచ్చి ఒక కొత్త భవనాన్ని, డిగ్రీ కాలేజీని మేము నిర్మించబోతున్నాము. అది ఎన్డీఏ యొక్క చిత్తశుద్ధి అని నేను వైసీపీ వాళ్ళకి తెలియజేస్తున్నా. అలాగే సార్, మైనారిటీకి సంబంధించి కూడా చాలా ఏండ్లుగా నేను దాదాపుగా ఈ 30 ఏండ్ల నుంచి చూస్తున్నాను. అప్పుడెప్పుడో విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో వేసినటువంటి పునాది రాయి షాదీఖానాను మా హయాంలో పూర్తి చేసే తీరాలి. పేద మైనారిటీ వాళ్ళ వివాహాలకు ఎన్డీఏ తోడుగా నిలబడాలని నేను పార్థసారథి గారిని నేను కోరుకుంటున్నా. అలా మీనాక్షి నాయుడు గారిని కూడా కోరుకుంటున్నా. అలాగే చాలా ఏండ్లుగా మనం చూసినాం, ఎలక్షన్ ముందు కపట ప్రేమ చూపిస్తూ ఈద్గా విషయంలో ఎన్ని డ్రామాలు ఆడినారో చూసినాము. ఆల్రెడీ ఇక్కడ స్వయాన అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసి ఈద్గాకు నేను డబ్బులు శాంక్షన్ చేస్తున్నానని స్వతహాగా చెప్పిపోయినా కూడా ఆ 2 ఏళ్ల పాటు ₹1 కూడా ఈద్గాకు శాంక్షన్ చేయలేనటువంటి పరిస్థితి. దయచేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి దీన్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఈద్గాని కూడా పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదే కాదు, ప్రతి వార్డు డెవలప్ కావాలి, ప్రతి గ్రామం డెవలప్ కావాలి, ప్రతి ఎకరాకు సాగునీరు అందాలి. వీలైనంత ఈ 3 ఏళ్లలో మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టి చేసి పెట్టాలని తప్పకుండా ఎన్డీఏని మొన్న 2019లో వచ్చినటువంటి మెజారిటీ కంటే డబల్ మెజారిటీతో ప్రజలు ఆశీర్వదిస్తారనే కూడా విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే, ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలకు పోవద్దండి. ఇంకా మన యొక్క కూటమి, మన యొక్క అలయన్స్ 15 ఏండ్లు ఉండబోతుంది. ప్రతి కార్యకర్తకు ఇంకా మిగిలినటువంటి 3 ఏళ్లలో న్యాయం చేసే తీరుతామని తెలియజేస్తున్నాను. కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, లేకపోతే కాస్త కొన్ని ఇబ్బందులు వచ్చినటువంటి మాట వాస్తవమే. ఇక్కడ పార్థసారథి గారికి కానీ, మీనాక్షి నాయుడు గారికి కానీ నేను కోరుకునేది ఒకటే,
దానికి సారథ్యం కృష్ణమ్మ గారు వహిస్తారా, లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వహిస్తారా, లేకుంటే బీజేపీ పార్టీ నాయకులు వహిస్తారా నాకైతే తెలియదు. కానీ పార్థసారథి గారు, మీనాక్షి నాయుడు గారు జోడుగా ప్రయాణిస్తే ఆదోనిలో సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా. దానికోసం జనసేన పార్టీ మీకు ఎటువంటి సహకారం కావాలన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నా పార్టీ శ్రేణులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఎంతసేపు ఉన్నా పార్థసారథి గారు, మీనాక్షి నాయుడు గారు కాస్త గ్యాప్ లో ఉంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేది వైసీపీ వాళ్ళే. అక్కడ సంక్షేమం అభివృద్ధి అనేది తప్పకుండా కుంటుపడుతుంది. సో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అటు మీనాక్షి నాయుడు అన్న గారు, ఇటు పార్థసారథి గారు, వీలైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆదోని డెవలప్మెంట్ గురించి నేను కూడా కలిసి ఒక నివేదిక ఇచ్చి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ అభివృద్ధి పనులను చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాననేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే కార్యకర్తలారా, నేను చెప్పేది ఒకటే, మీరంటే మాకు ప్రాణం. నేను ఒక్క మాటలో చెప్పలేను, కావాలంటే ఒక చిన్న పదంలో చెప్పగలను. కార్యకర్త గురించి ఒక చిన్న పదంలో చెప్పి ముగిస్తా. మా సూర్యుడివి, మా చంద్రుడివి, మా దేవుడివి నీవే, మా కన్నులలో నువ్వు వెన్నెలవి, మా ఊపిరివి నీవే, నీవే కదా, నీవే కదా సీతార నా కలకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై ఎన్డీఏ కూటమి. సభకు నమస్కారం. 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే శ్రీ మీనాక్షి నాయుడు అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే సోదరులు పివి పార్థసారథి అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మల్లపన్న గారికి, గౌరవనీయులు పెద్దలు దేవేంద్రపన్న గారికి, నీలకంఠన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, ఉమ్మి సలీమన్న గారికి, బుద్ధారెడ్డి అన్న గారికి, గౌరవనీయులు సోదరిమణి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, విట్ట రమేశయ్య గారికి, సూర్యనారాయణ అన్నకి, రామకృష్ణ అన్నకి, బసాపురం రామస్వామి అన్నకి, అదేవిధంగా తిమ్మప్ప గారికి, మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి నా తెలుగుదేశం, నా బీజేపీ, నా జనసేన కూటమి కుటుంబ సభ్యులకు, ప్రెస్ వాళ్ళకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల కన్నుల పండుగగా ఈ కూటమి సమావేశం చాలా సంతోషంగా ఉంది. అడిగిన వెంటనే మీనాక్షి నాయుడు అన్న గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జనసేన మల్లప్పన్న గారితో ముగ్గురితో మాట్లాడి ఖచ్చితంగా మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా మనం ఇక్కడ నిలబడడానికి కారణమైనటువంటి 3 పార్టీల కార్యకర్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి మనం మేలు చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనమందరం కూడా ఒకే డయాస్ మీద ఉండాలి అనే లక్ష్యంతోన ముగ్గురు కూడా మాట్లాడుకొని మేమందరం కూడా సంయుక్తంగా ఈ మీటింగ్ జరపడం చాలా సంతోషంగా ఉంది. మనం చూసాం ఈ 2 సంవత్సరాల కాలంలోన టీడీపీ కార్యకర్తలైతేనేమి, జనసేన పార్టీ కార్యకర్తలైతేనేమి, బీజేపీ పార్టీ కార్యకర్తలైతేనేమి నిజం చెప్పాలంటే చాలా మనోవేదనకు గురయ్యారు. కానీ అంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాము, మన ముగ్గురు ఖచ్చితంగా కార్యకర్తల సంక్షేమం కోసమే, ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడి పనిచేస్తారని చెప్పి వాళ్ళ ముగ్గురు తరపున నేను హామీ ఇస్తున్నానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనం 2019-24లో
జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ చాలా కష్టపడ్డాం. చాలామంది కేసులు పెట్టుకున్నాం. కార్యకర్తలు కూడా ఎప్పుడెప్పుడు మన గవర్నమెంట్ వస్తుందా అని చెప్పి పార్థన్న గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి 18,000 పైచిలకు మెజార్టీతో గెలిపించారు. కానీ మనలో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలతో చాలా నష్టపోయాం. భవిష్యత్తులో వద్దు. అదేవిధంగా ఈరోజు మన ఆదోని డెవలప్మెంట్ చూసుకుంటే ఖచ్చితంగా ఈ ముగ్గురు కలిశారు కాబట్టి ఇప్పటి నుంచే 100% డెవలప్మెంట్ ముందుకెళ్తుంది. మొన్ననే మేము నిమ్మల రామనాయుడు గారి సమక్షంలోన పెద్దలు గౌరవనీయులు మీనాక్షి నాయుడు అన్న చాలా ఆదోనికి సంబంధించిన డెవలప్మెంట్ విషయాలు 1.5 గంట సేపు కూర్చొని మాట్లాడడం జరిగింది. మన ఆదోనికి ఏం డెవలప్మెంట్ కావాలి, ఏ విధంగా కావాలి అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా విజయవాడలోన 1.5 గంటల సేపు కూర్చొని మాట్లాడడం జరిగింది. మొన్ననే నిమ్మల రామనాయుడు గారు వచ్చినప్పుడు మన ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టుల పైన కానీ పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులోన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మా ఆదోనికి లేదు, అట్లా అవకాశం కూడా లేదు. కాబట్టి 90,000 ఎకరాలు మా ఆదోని నియోజకవర్గంలో ఉంది. కానీ దాదాపుగా 12,000 ఎకరాలు మాత్రమే మాకు ఎల్ఎల్సి బోర్ల కింద పంట పండిస్తున్నారు. మిగతా ఎకరాలకు దాదాపుగా 70,000 ఎకరాలకు పైచిలుకు మాకు వర్షాధార పంటలే. కాబట్టి మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవ్వండి అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. మనం చూసాం గత వారం రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు వెన్నుపోటు అని చెప్పి అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో వాళ్ళు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా జిల్లా అధ్యక్షురాలుగా, అయ్యా వైసీపీ నాయకులు, మీరు ఏ మొహం పెట్టుకొని వెన్నుపోటు దినోత్సవం జరుపుతున్నారు అని చెప్పి అడుగుతున్నా. ఈ గొడ్డల పార్టీ నాయకులు ఏమైనా మేము మాట్లాడితే సోషల్ మీడియాలో మాకు చాలా దారుణంగా కామెంట్లు పెడతారు. అయినా కూడా భయపడేదిలే, తగ్గేదిలే. ఎందుకంటే గొడ్డల పార్టీ నాయకులకు తెలుసు. ఈరోజు ఆదోని గురించి మాట్లాడుతున్నా. గొడ్డల పార్టీ నాయకులు ఏ రోజైనా ఆదోని అభివృద్ధి గురించి మాట్లాడారా, ఏదైనా ఆదోని డెవలప్మెంట్ చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా. సాయి ప్రసాద్ రెడ్డి గారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటో లెక్క తీయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మాట వెళ్తే ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నా. ఏమందంటే బైపాస్ మేమే తెచ్చామంటాడు, ఈ మెడికల్ కాలేజీ మీరే తెచ్చామంటారు. అయ్యా మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. మీరు ఆదోనికి మెడికల్ కాలేజీ తెచ్చింది కేవలం వ్యాపారం, మీ వ్యాపారం కోసమే తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీ రాష్ట్రంలోన దాదాపుగా 6-7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి. మరి ఆదోని మెడికల్ కాలేజీ ఎందుకు ఓపెన్ కాలేదు అని సాయి ప్రసాద్ రెడ్డి గారిని అంటున్నా. బైపాస్ అంటారు, బైపాస్ గురించి మీరు తెచ్చారు, కానీ అక్కడ కూడా మీ వ్యాపారం కోసం బైపాస్కు అడ్డు తగలరే కానీ బైపాస్ని ఏ విధంగా మీరు డెవలప్ చేయాలి. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బైపాస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు మీనాక్షి వీళ్ళందరూ కలిసి ఆ సమస్యలను క్లియర్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఏం తెచ్చినా ఏమి చేయకపోయినా మీరొకటే కబ్జా. ఆదోనిలోన నేను చెప్తున్నా, ఆదోనిలోన 1 సెంట్ కొనాలన్నా కబ్జా కబ్జా కబ్జానే కొనలేకపోతున్నాం. ఇదే మీరు చేసిన అభివృద్ధి. ఈరోజు ఎక్కడ చూసినా ఆదోని పేరంటేనే కబ్జా ఆదోని అంటారు తప్పితే మామూలు ఆదోని రాదు. ఈ 15 సంవత్సరాల కాలంలో మా ఆదోనికి, మన ఆదోనికి ఇంత దరిద్రంగా పట్టించింది సాయి ప్రసాద్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నా. మీరు కలలు కనొచ్చు, ఇప్పుడు ఓడిపోయినాంలే, భవిష్యత్తులో సీటు మాదే,
మేమే గెలుస్తామని. అట్లే కలలు అంటూ ఉండండి. ఆ సీటు కూడా ఇంకొకరికి గోయిందా గోయిందా, మీకు వచ్చేదే లేదు సీటు. మీరు ఎన్ని జన్మలు తపస్సు చేసినా ఆదోని సీటు మీకు రాదు రాదు రాదు, రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సాయి ప్రసాద్ రెడ్డి గారి కింద ఆల్రెడీ 2-3 బకెట్ల నీళ్లు వచ్చేసినాయి. సీటు కొట్టుకోపోయింది. ఇప్పటికైనా జాగ్రత్త వహించండి. మీ కబ్జాల పర్వం తొందరలోనే ప్రతి ఒక్కటి బయటకు తీసే బాధ్యత ఇక్కడుండే వాళ్ళమందరం కూడా తీసుకుంటాం. మీరు ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని బినామీల పేర్లతో మీ ఆస్తులు ఉన్నాయో అన్ని కూడా ఒక్కొక్కటి మా అందరితో వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా మీకు కష్టమే, ఖచ్చితంగా మీకు కష్టాలు వస్తాయి. భవిష్యత్తులో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే సాయి ప్రసాద్ రెడ్డి గారు. నిన్ననే మేము ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి అన్న మేమందరం కూడా బల్లేకల్ గ్రామానికి వెళ్ళాం. నిజంగా బాధేస్తుంది. ఇంతకుముందు బల్లేకల్ గ్రామంలోన స్వచ్ఛ భారత్ కార్యక్రమం మేము చేసినప్పుడు ఆ బల్లేకల్ గ్రామంలోన తాగునీటికి సంబంధించిన పైపులు డ్రైనేజీ కింద పోతూ ఉన్నాయి. ఆ డ్రైనేజీ నీళ్లు ఈ తాగునీటి పైపులు లీకులైతే ఆ డ్రైనేజీ నీళ్లు తాగునీటి పైపుల్లోకి వెళ్ళి చాలా రకాల రోగాలు వస్తున్నాయి. ఆ రోజు నేను ఇదే విమర్శించాను. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారే, ఏం చేశారు? ఏం చేశారు మీరు ప్రజల కోసం? ఏమీ లేదు. కబ్జాలు చేయడం, ఇతర పార్టీ వాళ్ళ నాయకులను కొట్టడం, ఇతర పార్టీ వాళ్ళ నాయకుల్ని మాట్లాడడం, ఇదే మీరు చేసిన మీ అభివృద్ధి, సొంత అభివృద్ధి చూసారు తప్పితే ఇంకేమి చేయలేదు ఆదోని డెవలప్కి. ఒకప్పుడు ఆదోని అంటే 2వ ముంబై. పరిశ్రమలు బాగా ఉండి ఎంతో మంది ప్రజలు పారిశ్రామికంగా అక్కడ ఉద్యోగాలు చేసుకునేది. కానీ ఇప్పుడు 2004లోన నీవు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, జీరో. కానీ మీరా మా ఎమ్మెల్యే గురించి విమర్శించేది? మీరు 15 సంవత్సరాలు పాలించారు. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నా, మొన్న 2019-24 మీరు తెచ్చిన డెవలప్మెంట్, ఈ 2 ఏళ్లలో మా ఎమ్మెల్యే గారు మీనాక్షి నడన్న మల్లపట్న తెచ్చిన డెవలప్మెంట్ని చర్చిద్దామని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. కాబట్టి గొడ్డలి పార్టీ నాయకులు మాట్లాడే అర్హత కోల్పోయారు. ప్రజల గురించి ఏదైనా ఆలోచన చేయాలన్నా, ప్రజల గురించి ఏదైనా మాట్లాడాలన్నా మా ఎన్డీఏ కూటమికి మాత్రమే సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలోన జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు సిద్ధార్థ చాలా చక్కగా చెప్పారు ఎస్ఐఆర్ గురించి. దయచేసి 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే మనకు చరిత్ర ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లోన 90 లక్షల ఓటర్స్ ఈ సర్ అనే దాంట్లో పోయి వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం దీదీ గారు చైరే పడిపోయింది. కాబట్టి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. దయచేసి సర్ ప్రోగ్రాంలోన అందరూ యాక్టివేట్గా ఉండి ఆ ప్రోగ్రాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులోన స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా అన్నిట్లోన మనమందరం కూడా కలిసి మెలిసి అన్ని స్థానాల్లో గెలుచుకొని మనం ఎన్డీఏ కూటమి జెండా రెపరెపలాడించాలని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై కార్యకర్త, జై ఎన్డీఏ కూటమి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. జై మోడీ. ఇష్టమ్మా నేను మధ్యలో ఉంటాను.
అది ఇంకోటి మార్కెట్ దేవేంద్ర పోతే ఈ మార్కెట్ చైర్మన్ పోతే చూడండి. తర్వాతే భోజనాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విజయోత్సవ సభ మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి 12 సంవత్సరాలు ఆయన పరిపాలన ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్న సందర్భంగా ఈ 2 సంవత్సరాలు మన ఎన్డీఏ కూటమి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఈ సమావేశానికి మన స్థానిక ఎమ్మెల్యే సోదరుడు పార్థసారథి గారు, మరి జనసేన ఇన్ఛార్జి తమ్ముడు మల్లప్ప గారు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు నా కూతురు సమానమైన కృష్ణమ్మ గారు, వేదికను అలంకరించిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పత్రికా సోదరులు, మీ అందరికీ వందనాలు. సోదరులారా, 2 సంవత్సరాల గురించి మర్చిపోతాం. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ అందరూ ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలే ఉన్నాం. మనము ఎన్నికలు అయిన తర్వాత ఈ రకంగా ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు ఫస్ట్ టైం అందరూ కలుస్తున్నాం. అపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి అందరూ కూర్చోండి. అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు కార్యక్రమాలు చేస్తుంటారు. మనం కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు మన పార్టీ ఆదేశాల ప్రకారం మనము కార్యక్రమాలు చేస్తుంటాం. కానీ ఎవరు కూడా అధైర్యపడద్దండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఎన్డీఏ పరిపాలన పైన. ఎవరు కూడా ప్రజలు అందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చే లబ్ధి పొందేవాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా యువత, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఈ ప్రభుత్వం కొనసాగితేనే మాకు భవిష్యత్తు అనేది ఎక్కడ చూసినా యువతలో ఉంది. మనం ఎవరు అధైర్యపడవలసిన పని లేదు. దయచేసి మన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రేపు జరిగే ఈ ఓటర్ వెరిఫికేషన్ లో 3 పార్టీలకు సంబంధించిన బిఎల్ఏలు కూడా ఎమ్మెల్యే గారు చాలా క్లియర్ గా ఎలక్షన్ ఎట్లనేది ఆయన చూపించడం జరిగింది. దానిపైన శ్రద్ధ వహించండి. ఇకపోతే దయచేసి అందరూ ఎవరు మాట్లాడదండి బ్రదర్, ఇది అందరికీ చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడేది దయచేసి అందరూ ఒక 5 నిమిషాలు ఓపికతో ఉండండి. అభివృద్ధి గురించి మల్లప్ప గారు, కృష్ణమ్మ గారు అందరూ చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ అందరికీ ఆదోళనలో ఏమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఎమ్మెల్యే గారు, మల్లప్ప గారు, నేను, మా అమ్మాయి కృష్ణమ్మ, మేము నలుగురు కూడా ముఖ్యమంత్రి గారికి తొందరలోనే ఎమ్మెల్యే గారిని అపాయింట్మెంట్ తీసుకోమని మేము ఆయన చెప్తాం. రేపు పత్తికొండకు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాడు. సమస్యలు ఉన్నాయి, సమస్యలు పరిష్కారం చేయించుకోవడానికి మేమందరూ నలుగురు కృషి చేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు సోదరుడు మల్లప్ప గారు రైల్వే బ్రిడ్జ్ గురించి, అది ఇప్పుడు నేషనల్ హైవేకి లేదు, ఆర్ఎంబికి లేదు, రైల్వే డిపార్ట్మెంట్కి పోయింది. అది 60 కోట్లు ఎస్టిమేషన్తో కొంచెము టెండర్ పిలుస్తారు. నేను నిన్ననే ఎమ్మెల్యే గారితో మాట్లాడినాను. ఎమ్మెల్యే గారు డిఆర్ఎం పోయి కలిస్తే తొందరలోనే టెండర్ పిలుస్తారు. ఎస్టిమేషన్ అంతా రెడీ అయింది. 60 కోట్లతో 100 ఏళ్ళు ఆ బ్రిడ్జ్
ఏమి కాకుండా రైల్వే డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేశారు. నాకు తెలిసినంత వరకు డిలే ఉంది. ఎమ్మెల్యే గారు పర్సనల్ గా పోయి మొన్న జరిగిందంతా చెప్తే నెల లోపలే టెండర్ పిలుస్తారనే సంకేతం వచ్చింది. రేపు ఎల్లుండే ఎమ్మెల్యే గారు గుంటకల్ పోయి డిఆర్ఎంని కలుస్తారు. ఆ బ్రిడ్జ్ ఖచ్చితంగా మ్యాక్సిమంగా ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చే లోపలే టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ అవుతుందనే నమ్మకం మా అందరికీ ఉంది. ఇంకా ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. మేజర్ సమస్య సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యే ఉండి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తెచ్చాం. అది ఇప్పుడు మరలా ఇంకో కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలి. ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము నలుగురు పోయి తీసుకుని పోయి అది కూడా సాధించేదానికి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అది కూడా సాధిస్తామనే నమ్మకం నాకుంది. తర్వాత వైడనింగ్, రోడ్ వైడనింగ్ అది కూడా ఉంది. అది కూడా మేము రేపు పోయినప్పుడు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకొని పోతాం. ఇక ముఖ్యంగా ఆదోన్లో మైనార్టీ సోదరులకు సంబంధించినవి మేము ముగ్గురు కూడా రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే గారు, కృష్ణమ్మ, నేను, కలెక్టర్, ఎస్పీ మేమందరూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మీటింగ్ లో చెప్పడం జరిగింది. 2017లో ఐటీఐ కాలేజీ మా గవర్నమెంట్ ఉన్నప్పుడే కంప్లీట్ అయ్యింది. అది ఇప్పటికీ ఓపెన్ కాలే. అదొకటి. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ 18 కోట్లతో కంప్లీట్ అయింది. అది ఈ సంవత్సరము స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ మహిళలది అది కూడా ఓపెన్ చేయడానికి ఒకటి. తర్వాత షాదీ ఖానా అది 1 లక్ష రూపాయలు అప్పట్లో ఎంపీ బుట్టారేణిక గారు ఇచ్చిన డబ్బులు మరలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయి 1,20,00,000 2,20,00,000 టెండర్ పిలిపించాం. అది 5 ఏళ్ళలో ఆగిపోయింది. దానికి ఇప్పుడు రీఎస్టిమేషన్ వేయించాం. కంప్లీట్ కావాలంటే 2.5 కోట్లు కావాలా, అది ఒకటి. తర్వాత ఈద్గాకి ఆ రోజుల్లో 2,80,000 ఎస్టిమేట్ వేశారు. అది కూడా పెరుగుతుంది, అది ఒకటి. తర్వాత కబరస్థాన్ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు అది కూడా ఆ రోజు 55 లక్షలు 1,30,000 అది ఒకటి. తర్వాత మైనార్టీ బాలికల 2 హాస్టల్స్ రామ్జల్ దగ్గర అప్పుడు కట్టించాం. అది టాప్ లెవెల్లో పడే టైంలో వేరే వాళ్ళు కోర్టు పోతే అది ఆగింది. ఇవన్నీ మైనార్టీ సోదరులకు సంబంధించినవి. ఇవన్నీ కూడా రేపు మేము నలుగురు పోయి ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకొని పోయి ఇవి చేయించడానికి మేము ఈ రోజు నుంచి కృత నిశ్చయంతో పనిచేస్తాం. మేము నలుగురు కలిసిపోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతే ఖచ్చితంగా ఇవన్నీ పార్థసారథి గారి నాయకత్వంలో వీలైతే ఎంపీ గారిని కూడా తీసుకొని పోతాం. ఖచ్చితంగా చేస్తాము, చేయించగలమనే నమ్మకం నాకుంది. ఇంకపోతే ఒక ఆదోన్లో ఒక బర్నింగ్ ప్రాబ్లం ఉంది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఆదోని జిల్లా, కర్నూలు ఆదోని జిల్లా కావాలని చాలా రోజుల నుంచి మరి కొంతమంది నిరాదీక్ష చేశారు. మేమెవరు దాన్ని అశ్రద్ధ చేయలేం. నేను, ఎమ్మెల్యే గారు, కృష్ణమ్మ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయాం. ఆ దీక్ష చేసే వాళ్ళని మేము విమర్శించడం కానీ వాళ్ళు తప్పని మేము అనడం లేదు. దయచేసి స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ఎమ్మెల్యే గారి ప్రచారంలో ప్రతి గ్రామానికి పోయాం, ప్రతి వాడకు పోయినాం. ఎక్కడ కూడా ఏ మీటింగ్ లో కూడా ఏ ఒక్కరు లేచి ఆదోని జిల్లా చేయండి అని అడిగిన వాళ్ళు లేరు. ఇది నగ్న సత్యం. మేము కూడా జిల్లా కావాలనే దాంట్లో మేమందరం కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే కార్యక్రమం చేసే నాయకుల్ని కొద్దిగా మేము తీసిపోయి గవర్నమెంట్ దగ్గర 2 సార్లు మాట్లాడించాం, మీటింగ్ పెట్టాం. ఆ రోజు ఏం చెప్పారు? మీ యొక్క జిల్లా నినాదం అనేది
ప్రభుత్వ దృష్టిలో రాలేదు, కానీ మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ అయినప్పుడు మీ ఆదోని జిల్లా ఖచ్చితంగా అవుతుంది. డీలిమిటేషన్ అయినప్పుడు ఇప్పుడు చేసే ఒక మూమెంట్ అప్పుడు చెయ్యండి అని కూడా కొత్తగా చెప్పారు. చెప్పిన రోజు 44 ఈ దీక్షా శిబిరం స్టార్ట్ చేసింది 44వ రోజు. ఆ రోజు అక్కడ మంత్రి గారు పేసి నుంచి బయటకు వచ్చినాక ఇంకొక 6 రోజులు చేసి 50 రోజులకి దాన్ని క్లోజ్ చేస్తామని చెప్పారు. ఇది జరిగిన సత్యం. ఇంకోటి పెద్ద అరివాడం మండలం కావాలని పెద్ద అరివాడంలో ఎమ్మెల్యే గారు దేవేంద్రప్ప, కిష్టమ్మ, మల్లప్ప వీళ్ళందరూ పెద్ద అరివాడానికి పోయారు. ఆ రోజుల్లో ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఏవి ఇట్లా మండలాలు ఇవన్నీ ఉంది, రిప్రజెంటేషన్ ఒక కమిటీ వస్తుంది, ఆ కమిటీలోన కలిసి ఇవ్వండి అని చెప్పారు. కమిటీ రాలే. అప్పుడు నేను ఈ ఆదోని మండలాన్ని నియోజకవర్గాన్ని 3 మండలాలు చేయండి అని ప్రపోజల్ ఇచ్చా. ఒకటి ఆరేకల్, ఒకటి పెద్ద తుమ్మలం, ఒకటి ఆదోని అని. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కాళాశ్రీ ఎమ్మెల్యే మంత్రి, నేను ఆయన సీఎం గారిని కలిశాను. అంటే తిరుపతిలో బాంబ్ బ్లాస్టింగ్ 10-12 రోజుల్లో జరుగుతుంది అన్నప్పుడు మేము చాలా పెద్ద ఆయన దగ్గర చాలా చనువుగా ఉండేవాళ్ళము. ఏం బొజ్జలో వచ్చినారని అడిగాడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. సార్, నా నియోజకవర్గంలో కంబైన్డ్ రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఏర్పేడు మండలం అనేది చాలా పెద్ద మండలం సార్. అదే రకంగా ఆదోనిలో మీనాక్షిది ఆదోని మండలం పెద్ద మండలము. దీన్ని విభజించాలని 2 చేయాలని వచ్చామంటే చాలా ఈజీగా సార్ చెప్పాడు. సరే అదేం చేసేద్దామని ఇప్పుడు నేను ఎట్లా అంటున్నానో ఇట్లా అన్నాడు మా ఎదురుగా. దురదృష్టవశాత్తు బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. తర్వాత ఏం జరిగింది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నికలు వచ్చాయి, మన ప్రభుత్వం పోయింది. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత మరలా మన ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రం విభజన అయినాక రాష్ట్రానికి ఆ రోజు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండింది 2014-19లో. అది అట్లా ఆగిపోయింది. ఇప్పుడు తర్వాత కిష్టమ్మ గారు, నేను ఈ విభజన చేసేటప్పుడు నా పక్కలో సోదరుడు కిష్టం కూడా ఉంది. పార్టీ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయి, మాతో మాట్లాడారు. పెద్ద అరివాడము 2 మండలాలు చేశారు. మేము ఆ దీక్షా శిబిరానికి పోయినప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలవాలి. ఇట్లా అవకాశాన్ని మేము రాజకీయ నాయకులు ఏం జరిగింది చెప్పకపోతే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఈరోజు పెద్ద అరివాడంలో ఏం జరుగుతూ ఉంది, ఇక్కడున్న అన్ని 3 పార్టీల నాయకులు కూడా మా ఊరికి ఎవరు రాకూడదు, మా ఊర్లో ఎవరైనా సచ్చినా రాకూడదు, మా ఊర్లో పెళ్ళైనా రాకూడదు. ఏందా ఇది? ఎక్కడుంది ఇది? ఎక్కడున్నాం మనము? ఈ రకంగా చేస్తున్నారు. 22వ రోజు దీక్షా శిబిరం దగ్గర పోయాను నేను, మన నాయకులందరూ కలిసి. వాళ్ళకి ఓపెన్ గా చెప్పాను, నేను 3 మండలాలకి ప్రపోజల్ ఇచ్చాను, మీ పెద్దవాడ మండలానికి ఇవ్వలేదు. అయినా మీ యొక్క ఆవేదన, మీ తాపత్రయం చూసి నేను కూడా మీకు మద్దతు ఇస్తా. మీరు చేయవలసిన పని రేపటి నుంచి మీరు కూర్చోవద్దండి. ఏ గ్రామాలైతే కలపాలనుకున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఈ విషయంలో ఎమ్మెల్యే పార్థసారథి గారు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, నేను కూడా మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ గ్రామస్తులు వాళ్ళే కంటిన్యూగా కూర్చున్నారు. కాబట్టి ఇది పెద్ద అరివాడం వాళ్ళు పెద్ద అరివాడం మండలం కావాలని దీక్షా శిబిరం వేసి దానికి ఆదోని జిల్లా కూడా కావాలని అడిగారు. మేము ఎవరూ వ్యతిరేకం కాదు దీనికి. కానీ ఒక మండలం చేయాలన్నప్పుడు 10 గ్రామాలు కలపాలి. చేశారు, అన్ని గ్రామాలు వ్యతిరేకత వచ్చింది. కానీ నేను ఆ పెద్ద అరివాడం గ్రామస్తులకి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఎన్నికలు బహిష్కరిస్తాం, జరిగే నష్టం మీకే.
ఎన్నికలు బహిష్కరిస్తే సర్పంచ్ లేకపోతే ఫండ్స్ రావు. పెద్ద మండలం దాదాపు ఒక పెన్షనే 70-80 లక్షలు వస్తుంది నెల వస్తే. ఎంత ఉంది దేవేంద్ర పెన్షన్? ఎంత మీది నెలకి? 70 ఎంతో ఉంది. కాబట్టి ఎవరు మేమేం వ్యతిరేకం కాదు దానికి. కానీ గవర్నమెంట్ ఏదన్నా చేయాలంటే రూల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, దాని ప్రకారం చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మేము ముగ్గురు, మా పాప కిష్టమ్మ, మేము నలుగురు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఇవి ఎట్లా చేయాలి, ఏ రకంగా ఫండ్స్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము నలుగురు పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో ఇవన్నీ 100% చేయించగలమని నమ్మకం ఉంది. ఇన్ని రోజులు ఈ 2 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా మీరు బాధపడి ఉండే దాంట్లో మేమేం కాదనడం లేదు. కానీ ఇక మీదట రేపు జరిగే ఎన్నికలు వస్తాయి. 42 వార్డులు 52 వార్డులు అవుతున్నాయి. 2 పంచాయతీలు కూడా పెరిగినాయి. మనమందరూ బిఫోర్ ఎలక్షన్ అంటే పార్థసారథి గారిని ఎమ్మెల్యేగా చేయించేటప్పుడు, నాగరాజు గారిని ఎంపీ చేసేటప్పుడు ఇప్పుడున్న ప్రతి నాయకులు కార్యకర్తలు ఏ రకంగా మనం కష్టపడి పనిచేశామో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ రకంగా కష్టపడి పనిచేసి ఆ రోజు విజయం సాధిస్తే ఈ విజయోత్సవం దానికి అర్థం ఉంటుంది. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసి, సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజలంతా మనతో ఉన్నప్పుడు మనము భయపడాల్సిన పని లేదు. అపోజిషన్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మనం కూడా అపోజిషన్లో మనం కూడా చేస్తాం. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఇంకొక విషయం, ఇప్పుడున్న పెద్దలందరూ కూడా ఏదైనా ప్రతి చిన్న విషయాన్ని ఆదోన్లో మాటెత్తే సోషల్ మీడియా ప్రెస్ చాలా తగ్గించాలి. ఎందుకంటే ఆదోన్లో ప్రజానీకము రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనము కలిసిమెలిసి జీవించే టౌన్ ఇది. హిందూ ముస్లింలు కలిసిమెలిసి జీవించాలా, సర్దుబాటు చేసుకోవాలా. ఏదైనా ఉంటే చిన్నది ఉంటే ఎవరో పెద్దలు కూర్చొని సర్దుబాటు చేసుకోవాలా. చిన్నదానికి పెద్దదానికి సమస్యలు చేస్తే, మొన్న నా దగ్గర కొంతమంది ముస్లిం సోదరులు వచ్చారు. చిన్మయ మిషన్ గురించి ఎందుకయ్యా మీరు మాట్లాడినారు, మీరు తప్పు కదా ఇవన్నీ. చిన్మయ మిషన్ అనేది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. అవన్నీ మీనాక్షి నాయుడు ఇల్లు కట్టుకోలే, సాయి ప్రసాద్ రెడ్డి ఇల్లు కట్టుకోలే, లేదా పార్థసారథి గారి ఇల్లు కట్టుకోలే. ప్రజల కోసము ప్రభుత్వానికి సంబంధించింది మంచిది ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అక్కడ యోగా సెంటర్కి ఇచ్చాం. ఇప్పుడు మనం ఒకరి మీద చెప్పేటప్పుడు మనం కూడా ఆలోచించాలి, కలిసిమెలిసి ఉండాలి. ఒక ఆయన పొరపాటు అయింది, ఇట్లా పొరపాట్లు చేస్తారు. మనము హిందూ ముస్లిం అనేది పొద్దున్న లేస్తే కలిసిమెలిసి ఉంటాం. మనం హిందువులంతా పొద్దున్న లేస్తే కాయగూర వాళ్ళతో పోతాం, పూలు వాళ్ళతో పోతాం, టెంకాయ వాళ్ళతో పోతాం, వెల్డింగ్ వాళ్ళదే, వెల్డర్ అన్ని వాళ్ళే. కానీ బాగున్నాం. 40 ఏళ్ళ కింద ఉన్న సమస్య ఆదోన్లో ఇప్పుడు లేదు. మైనార్టీ సోదరులు కూడా అందరూ ఆర్థికంగా బలపడినారు. కలిసిమెలిసి జీవిద్దాం. కలిసిమెలిసి మనము మన చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు నేను ఇవన్నీ ఏవైతే చెప్పానో, ఇప్పుడు చెప్పాను కదా ITI, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చినవే. మరి ముస్లింకి చేయరాదంటే అప్పుడు ఆయన ఎందుకు ఇచ్చాడు? మెజారిటీ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడంతా. దయచేసి ఆదోన్లో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా, మేము ఎవరు కూడా మీకు వ్యతిరేకం కాదు. దయచేసి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా దాన్ని పెద్దలు కూర్చొని పరిష్కారం చేద్దాం. గుడిది కానీ చర్చి ఏదైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము రాబోయే రోజుల్లో మేము ముగ్గురు, దానికి తోడు మా అధ్యక్షురాలు, మేము నలుగురు కూడా ఆదోని అభివృద్ధి కోసము ప్రభుత్వం నుంచి ఏ రకంగా డబ్బులు తీసుకురావాలా
రేపు జరిగే ఎన్నికల్లో 52 మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ, రిజర్వేషన్ ఏదైనా కానీ చైర్మన్ కానీ, 2 జెడ్పీటీసీలు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ ఏ రకంగా మా పార్టీ నుంచి నిలబెట్టిన వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళు ఎట్లా గెలిపించుకోవాలనే విషయంలో మేమందరూ కూడా సమిష్టిగా పార్టీ ఆదేశాల ప్రకారము ఖచ్చితంగా పాటిస్తాం. ఇక మీదట ఎవరు కూడా ఏ ప్రోగ్రాం జరిగినా 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు సమిష్టిగా మనం పాల్గొనండి. అందరూ కూడా ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం ఏ ఊర్లో వచ్చినా ఎక్కడొచ్చినా అక్కడ 3 పార్టీలకు సంబంధించిన ఒకవేళ మల్లప్ప గారు నేను రాలేకపోయినా మీరందరూ కూడా పాల్గొనండి. మనము 3 పార్టీలు ఒకటైన సంకేతాన్ని మనము ఆదోని టౌన్లో మనం తీసుకొని రావాలి. ఎవరు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా పట్టించుకోకండి. ఇది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడితే మనోటి ప్రెస్ మీట్ ఇది న్యూసెన్స్ అయిపోయింది. ఆదోన్లో చాలా మంది విఘ్నులు పెద్దవాళ్ళు చాలా మంది ఏంది నాయుడు ఏందప్ప ఇది అనేది మనం ఏమనేది ప్రజలకు తెలుస్తుంది. ఏమనేది ప్రజలకు తెలుస్తుంది. మనం దాన్ని చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి పార్టీ ఆదేశాలు ఇచ్చారు చేయాలన్నారు. తేడా ఏమనేది ఒకసారి నేను అపోజిషన్ పార్టీ వాళ్ళకి నేను విమర్శగా చేయను. చాలా మంది మా పోలీస్ అధికారులు కూడా ఒక రిక్వెస్ట్గా ఒక విన్నపంగా చెప్తారు. 5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదన్నా మేము అజిటేషన్ ఏదో చేసేపోతే సార్ మీరు సీఎం డౌన్ అని అనొద్దండి అని మాకు చెప్పేవాడు. ఎక్కడన్నా దిష్టి బొమ్మ దగ్నం చేస్తారంటే ఎంతో మంది 1000 కళ్ళతో చూసేవాళ్ళు. మరి ఎక్కడ మేమేమి దిష్టి బొమ్మలు దగ్నం చేయలే. మరి అప్పుడున్న అధికారులు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే కదా ఉండేది. మరి రాష్ట్ర వ్యాప్తంగా డౌన్లు అన్నారు, సీఎంని దిష్టి బొమ్మ తగిలిపెట్టారు. అయినా మన ప్రభుత్వం వదిలేస్తాం. ఎవరి పని మనమేం దానికి ఏం చేయలేదు కదా, మనకి వాళ్ళకి అది తేడా. కాబట్టి మన కార్యకర్తలు కానీ మన ప్రభుత్వం కానీ మనం చేసింది చెప్పాలి. మీరు ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారం పెన్షన్ ఇస్తాం, అన్ని ఇస్తాం. ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు. మన ప్రభుత్వం పైన ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. దయచేసి మీరెవరు నిరుత్సాహపడద్దండి. మేమందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండి ఏ పార్టీ తరఫున ఎవరిని క్యాండిడేట్ గా చేస్తే వాళ్ళని గెలిపించుకునే దానికి మేమందరూ కూడా మీ ఎంట ఉంటాం. అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తాం. ఎవరు నిరుత్సాహపడద్దండి. ఈ రోజు నుంచి రేపు ఎక్కడైనా ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం వార్డులో కానీ పల్లెల్లో కానీ ఆడున్నా 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పాల్గొని దిగ్విజయంగా చేయండి. నిన్న బల్లెకల్లోనే చేశారు. నిన్న బల్లెకల్లోనే ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం ఉంటే నాకు ఆఫీసర్లు పిలిచారు. నేను రాలేనని చెప్పి అక్కడున్న లీడర్లకు అంతా చెప్పి మైకులో అనౌన్స్మెంట్ చేపించారు. అందరూ ఊర్లో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్స్ గ్రాండ్ సక్సెస్ చేయండి అని చెప్పాం. గ్రాండ్ సక్సెస్ అయ్యింది కూడా. దయచేసి ఎవరు నిరుత్సాహపడద్దండి. మనము ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఏ రకంగా మనము చేశామో అందుకు రెట్టింపుగా చేస్తాం. ఇప్పుడు ఎందుకు రెట్టింపు అంటానంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ ఎవరన్నా ఉంది, బీజేపీ క్యాండిడేట్ అవుతా ఉంటాడు, జనసేన క్యాండిడేట్ అవుతా ఉంటాడు, తెలుగుదేశం ఉంటారు. మనము గెలిపించుకునేది ఎన్డీఏ కూటమి అభ్యర్థిని. అది ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. అభివృద్ధి కార్యక్రమాల గురించి ఖచ్చితంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఫ్లైఓవర్, రైల్వే బ్రిడ్జ్, తర్వాత ఇది మెడికల్ కాలేజ్ కూడా
అది కూడా రేపు పోయినప్పుడు మొత్తం దానికి కూడా టెండర్లు పిలిచారు. అన్ని ఈ 3 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలన్నీ వైడనింగ్, ఆ డిగ్రీ కాలేజీకి, ఆ కన్స్ట్రక్షన్ కి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. మీ అందరు కూడా సహకరించండి. దయచేసి ఎమ్మెల్యే గారు స్పీచ్ అయిపోయే వరకు భోజనాలు స్టార్ట్ చేయకండి. బయట ఉన్న వాళ్ళు అందరు కూడా ఇక్కడ లోపలికి రాండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, నా తండ్రి సమానులు శ్రీ మీనాక్షి నాయుడు గారికి, తమ్ముడు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లప్ప గారికి, చెల్లెలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, ఈరోజు కూటమి సమావేశానికి విచ్చేసిన 3 పార్టీలకు సంబంధించిన నాయకులకందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమావేశం ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇదేదో మామూలుగా కూటమి సమావేశం కాదు. మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ముఖ్యమంత్రి, 4వసారి కూటమిలో ముఖ్యమంత్రి అయి 2 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుక ఇది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మీరు నిజంగా 2 చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా 2 చేతులు బిగబెట్టి ఒక్కసారిగా అంటే విజయవాడలో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి వినపడాల. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎందుకంటే ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక ఎమ్మెల్యే అవ్వడానికే, ఒక మంత్రి అవ్వడానికే ఎన్నో పల్టీలు కొట్టాల్సిన ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా 4 సార్లు ప్రమాణ స్వీకారం చేయడం, కూటమిని ఏర్పాటు చేసి కూటమి నాయకుడుగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఓటలు వేసుకునేటప్పుడు ఎన్నికల సందర్భంలో మనం చెప్పామో దాన్ని నెరవేరుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలని, పింఛన్లు ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అన్నదాత సుఖీభవ 20,000 ఇచ్చాం, ఉచితంగా బస్సునిచ్చాం, తల్లికి వందనాన్ని ఇచ్చాం, ఇంకా ఎన్నో ఇస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని సవాలు చేసి తొడగొడుతూ చేస్తున్న సభ ఇది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఈ మధ్యనే పెద్ద ఎత్తున నిరసన చేసింది. ఇదే వీధుల్లో తిరుగుతూ మైకు బ్యాటరీ అయిపోతాం తమ్ముడు. ఇదే వీధుల్లో వైఎస్ఆర్సిపి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలని మోసం చేసినాడు, చంద్రబాబు నాయుడు గారు దగా చేశాడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను అందుకనే పోయిన ప్రతి చోట, మొన్న ఒక పొలంలోకి వెళ్ళి విత్తనాలు నాటడానికి వెళ్ళి
నా పక్కన పని చేసినటువంటి కూలీలను అడిగాను, ఏమ్మా మీ ఇంట్లో బిడ్డలకందరికీ తల్లికి వందనం వస్తుందా అంటే బంగారంలాగా వస్తుందండి అన్నారు. మరి వాళ్ళేందమ్మా మోసం చేశాడంట అన్నారు అంటే, రాజకీయాలు అట్లే ఉంటాయి సార్, మేం పట్టించుకోలేదు అంటారు. ఏ గ్రామానికి పోయినా ఏ వాడకు పోయినా ప్రతి ముసలామే చెప్తా ఉంది, నాకు 4,000 వస్తా ఉంది, ముందు 3,000 ఇచ్చేది అని స్పష్టంగా చెప్తాం. ఇన్ని చేస్తా ఉంటే దాన్ని మంచి చేశారంటారా? ఇన్ని చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నామంటారా, మోసం చేశామంటారా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన సందర్భం ఇది. రెండవ విషయం అంతటితో కాదు, ఈ రోజు వేడుకకు మరో సందర్భం కూడా ఉంది. రే బాబు మైక్ తెమ్మన్నాను, బ్యాటరీ అయిపోయింది ఇంట్లో, 2 బ్యాటరీలు లేవా? రెండవ సందర్భం, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాటు అతి ఎక్కువ నెలలు సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నటువంటి ఘనత ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి వచ్చింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈ రోజుకు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయి 4,453 రోజులు పూర్తయింది. ఇది భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద రికార్డు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం చేస్తున్న సభ ఇది. కేంద్ర ప్రభుత్వం లేకుంటే, కేంద్ర ప్రభుత్వ సాయం లేకుంటే ప్రజలకు మనము మంచి చెయ్యడం కష్టమవుతుంది. ఆదాయం లేని రాష్ట్రమని, అప్పుల పాలైన రాష్ట్రమని ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని నెట్టుకురావడానికి, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని కూటమిలో భాగంగా ఈరోజు అద్భుతాలు చేసి చూపిస్తా ఉన్నాం. దీన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. మరి అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి. వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ₹1 రాష్ట్రానికి పంపిస్తూ ఉంటే, ఈరోజు కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ₹10 ఇస్తుందన్న విషయాన్ని మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యమైనది ఈరోజు సందర్భం కూడా, అన్నింటికంటే ముఖ్యం కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. నన్ను మీరందరూ కలిసి మీ ఆశీర్వాద బలంతో నన్ను ఎమ్మెల్యేని చేశారు. ఇక్కడ మిగిలిందంతా కూడా మీరు అందలం ఎక్కడమే. మీరందరూ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా మిగతా పదవుల్లో కూర్చోవడం మాత్రమే మిగిలిందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నారు. మీరు మాకు ఏమి చేయాల్సి ఉందో అవన్నీ చేశారు.
ఈరోజు మేమంతా కలిసి మీకు చేయాల్సింది మాత్రమే మిగిలి ఉందని సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. అయ్యా, మీకందరికీ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు అవ్వాలని ఉందా లేదా అని సూటిగా అడుగుతా ఉన్నా. ఉందా లేదా? చాలా మంది అట్లాగే చూస్తున్నారు. ఉందా లేదా? లక్ష్మణ కమ్మున కూర్చున్నా. ఉందా లేదా? ఉందంటే గట్టిగా ఉంది అనాలా, లేదంటే లేదనాలా? అయ్యా, మీరు పదవుల్లో కూర్చోవడానికి 3 ముక్కలు మాత్రమే చెబుతాను. దీన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. మీరు 100కు 100% పదవుల్లో కూర్చోవడం ఖాయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒకటి, అన్నింటికంటే ముఖ్యమైనది ఎస్ఐఆర్ ప్రోగ్రాం. ప్రతిపక్ష నాయకులు మీ గ్రామాలలో మీ ప్రతిపక్షం, నాకు ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టే, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టే, మీకు కూడా మీ గ్రామాల్లో ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. వాళ్ళు చేసే పనులని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఐఆర్లో వాళ్ళు మళ్ళీ దొంగ ఓట్లు ఎక్కించుకోకుండా, దొంగ విధంగా ఓటర్ లిస్ట్ తయారు చేసుకోకుండా, లేనిపోనివి చేయకుండా ఆపగలిగే శక్తి మీకుందా అని అడుగుతా ఉన్నా. ఇంకా లేట్లేదు. ఆకలేస్తుందా? నీరసపడ్డారా? ఉత్సాహం లేదు? మీరు మీ గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులని కట్టడి చేయగలరా అని అడుగుతా ఉన్నాను. చేయగలరా అని అడుగుతా ఉన్నా. చేసి తీరాలి అని చెబుతా ఉన్నా. ఈరోజు వాళ్ళ ఆట కట్టించకపోతే వాళ్ళు గొప్పగా ఆలోచన చేసే అవకాశం ఉంది. మిత్రులారా, 2వ విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈరోజు ఒకటే ఒక నమ్మకం, వాళ్ళందరికీ ఒకటే ఒక ధైర్యం. అయ్యా, కూటమిలో ఉన్న 3 పార్టీలు కొట్టుకుంటా ఉన్నాయి. ఈ 3 పార్టీలు ఒకటిగా లేవు. ఒకరిని పెడితే ఇంకొకరు ఓడిస్తారు. 3 పార్టీలు 3 ముక్కలు అవుతాయి. 4వ వాడు నేనే గెలుస్తాను అని వాళ్ళ నమ్మకం, వాళ్ళ ధైర్యం. దీన్ని సాగనిద్దామా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ప్రాణం పోయినా, నా ప్రాణం పోయినా కూటమిని విచ్ఛిన్నం కానివ్వను అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నా తెలుగుదేశం కార్యకర్తలని, నా జనసేన కార్యకర్తలని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా చూడకుండా నేను నిద్రపోనని ఈరోజు శపథం పూర్తా ఉన్నాను. మీతో ఉంటానని, మేము 3 కలిసి ఉంటామని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. అయ్యా, పోయి ప్రతి ఒక్కరికి చెప్పండి, పోయి ఇంటింటికి చెప్పండి, మనిషిని కూర్చోబెట్టుకొని చెప్పండి. 3 పార్టీలలో ఎక్కడా కూడా వీసమెత్తు సమస్య లేదు అని చెప్పండి. మేము ఒకటిగా ఉన్నామని చెప్పండి. పెద్ద ఎత్తున గెలవబోతున్నామని చెప్పండి. ఇబ్బందులుంటే సరి చేసుకోగలన శక్తి మా నాయకులకు ఉంది అని చెప్పండి. రాబోయే ఎన్నికల్లో మా తడాకా చూపిస్తామని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా.
ఈ అలుసు చూసుకొని 3 పార్టీలు విడిపోతాయిలే, ఎంతకాలం కలిసి ఉంటాయిలే అనే ఈ అలుసు చూసుకొని వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు, సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. చివరికి అధికారులు కూడా కార్యకర్తలు వెళితే అలుసుగా తీసుకుంటా ఉన్నారు. ఒక్కసారి 2024లో మనం ఏ విధంగా ప్రచారం చేసుకున్నామో, 2024లో ఎన్నికల్లో ఏ విధంగా కలిసి పోరాడినామో, 2024 ఎన్నికల్లో ఏ విధంగా తొడగొట్టామో, 2024 ఎన్నికల్లో ఏ విధంగా మీసాలు తిప్పామో ఒక్కసారి అలా తిప్పి చూడండి. ప్రతిపక్షం కనిపించదు గాక కనిపించదు, ఎక్కడా కూడా ఆ మాటే రాదు. ఈ విషయాన్ని మనం మిగతా కార్యకర్తలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. రేపు ఎల్లుండి నుంచే ఎల్లుండి ముఖ్యమంత్రి గారు పత్తికొండ వస్తా ఉన్నారు. పత్తికొండకి వెళ్ళిన సందర్భంలో నేను, మీనాక్షి నాయుడు అన్న, మల్లప్ప ముగ్గురు చేయి పట్టుకొని భుజాల మీద చేతులేసుకొని ముగ్గురు ఒక్క మాటగా అక్క మీద భుజం మీద చేయేస్తే బాగుండదు కాబట్టి చెప్తా ఉన్నాను. అక్కని ముందు పంపించి మేము ముగ్గురు భుజాల మీద చేతులేసుకొని చంద్రబాబు నాయుడు గారికి కను విందు చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులు మా మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి నక్కలన్నిటినీ కూడా ఏరి పారేస్తామని ఈ సందర్భంగా మీకు ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. మాకు గొడవలు లేవు, ఆ రోజు గొడవలు లేవు, ఈ రోజు గొడవలు లేవు, భవిష్యత్తులో కూడా గొడవలు ఉండవు. మా మధ్యలో నక్కలు చేరినాయి, మా మధ్యలో కుక్కలు చేరినాయి, మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టినాయి. వీటికన్నింటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి చేతులెత్తి క్షమాపణ చెబుతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా, ఒక్కసారి క్షమించండి, పొరపాట్లు అందరికీ జరుగుతాయి, మా ముగ్గురికి కూడా జరుగుతాయి. మేం కూడా మనుషులమే. నాకు కానీ, నన్ను కానీ, మీనాక్షి నాయుడిని కానీ, మల్లప్పను కానీ ఈ ఒక్కసారి క్షమించండి చాలు, మీ రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తా ఉన్నాను. ఏ మాత్రం పొరపచ్చాలు లేవు. మా ఇబ్బందులు మేం చూసుకుంటాం, మా కష్టాలు మేం చూసుకుంటాం, మాకేదైనా మనస్పర్ధలు వస్తే మేము తేల్చుకుంటాం. అది కార్యకర్తల దాకా రానివ్వమని ఈరోజు ప్రమాణం చేస్తా ఉన్నాం. ఒక్కసారి తిరగబడి చూడండి, ఒక్కసారి తొడగొట్టి చూడండి, ఒక్కసారి మీసం మెలేసి చూడండి. ప్రతిపక్షం ఆదోనిలో తోక తిప్పుకొని పరిగెట్టకపోతే నా పేరు మార్చుకుంటాను, ఈ ఊరికి రాజులాగా చేసుకుంటాను. ఆలోచన చేయండి. ఎవడి జిద్దులని, ఎవడి కుక్క నెత్తులని, వాళ్ళు మాడే మాటలకి, వాళ్ళ జోలికి మీరు పడద్దు, వాళ్ళు చెప్పే మాటలు వినద్దు అని సందర్భంగా చెప్తా ఉన్నా. కొంతమంది మీడియాలో వేస్తారు, కొంతమంది మైక్ తేడరా, బ్యాటరీలు తేవడానికి 2 బ్యాటరీలు ఇవ్వడానికి మీకు గొంతు పోతుంది కదా, 2 బ్యాటరీలు ఇవ్వలేలా? ఆలోచన ఒకే చూడు, దీనికి దానికి ఎంత తేడా ఉందో, గొంతు పోతుంది. నేను కూడా మనిషే కదా. ఒకే ఒక్కసారి
మళ్ళీ చెప్తా ఉన్నా, 3 అంటే 3 నెలలు, 3 నెలల్లో ఎన్నికలు. 3 నెలల్లో ఎన్నికలంటే 3 నెలల్లో చూసుకుంటాను సార్ అంటే అవ్వదు. ఎన్నికలు రేపే ఉన్నట్టుగా పని చేయాలి. మీరు చూడండి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కరోజు సెలవు తీసుకున్నానా? ఎక్కడ సమస్య ఉంటే నేను అక్కడికి పోతా ఉన్నా. ఎవడికి ఊర్లో కష్టం వస్తే అక్కడ ఉంటా ఉన్నా. పొద్దున రాత్రి ఎక్కడ వీలైతే అక్కడ తిరుగుతా ఉన్నా. నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్ని ప్రతి వ్యక్తికి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి మాటని కూడా ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. అయ్యా, ఎన్నికలప్పుడు పని చేస్తే ఎవడు గెలవడు. ఎల్లప్పుడూ ప్రజలకు పని చేస్తేనే గెలుస్తానని నమ్మిన వాణ్ణి, నిరంతరం ప్రజల్లో ఉన్నవాణ్ణి. మీరు కూడా ఈ 3 నెలల పాటు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని పదే పదే చెప్పుకోవాలని. మంచి చేస్తే సరిపోదు, చేసిన మంచిని ప్రజలకు పదే పదే గుర్తు చెయ్యాలని మీకు చెబుతా ఉన్నా. అంతేకాదు, చరిత్ర లేకపోతే, చరిత్రని తలుచుకోకపోతే, చరిత్ర గురించి ప్రజలకు వివరించకపోతే ఇప్పుడు జరుగుతున్న మంచి కూడా ప్రజలకు అర్థం కాదు. వైఎస్ఆర్సీపీ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఆదోనికున్నప్పుడు జరిగిన అరాచకాలని, జరిగిన దుర్మార్గాలని, జరిగినటువంటి ప్రజలకు హానిని నిరంతరం ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాల. చెప్పకపోతే ప్రజలు మర్చిపోతారు. ఈ విషయాన్ని కూడా మీ అందరికీ కూడా పదే పదే చెబుతా ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యమైనది బాగా గుర్తుపెట్టుకోండి. 100 మంది ఓటర్లు ఉన్నారనుకోండి. ఎంతమంది ఉన్నారు? 100 మంది ఓటర్లుంటే ఎంతమంది పార్టీల కార్యకర్తలు ఉంటారనుకుంటున్నారు? 100 మందిలో 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, 5 మంది బీజేపీ వాళ్ళు, ఒక 5 మంది జనసేన వాళ్ళు, ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఒక 5 నుంచి 10 మంది ఉంటారు. ఇంతే కార్యకర్తలు. ఇంత కలిపితే 40% మించరు. 60% మంది ఏ పార్టీకి చెందని ఓటర్లుంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మా కార్యకర్త వేస్తే నేను గెలిచిపోతాను అని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. ఏ పార్టీకి చెందని వ్యక్తి, న్యూట్రల్ గా ఉన్న ఓటరు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారన్న విషయాన్ని, సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ రోజు కూడా నాకు పార్టీ కార్యకర్తలు ఉన్నారనే అహంభావం వద్దు. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ, వాళ్లకు సేవ చేస్తూ, వాళ్లకు మనం చేస్తున్న మంచి. నిన్న బల్లేకల్లుకు పోయినాను. బల్లేకల్లో నేను పోయే సందర్భంలో జనాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ప్రజలు రెచ్చగొట్టి అది లేదని అడుగు, ఇది లేదని అడుగు, అది చెయ్యలేదని అడుగు, నిలది, అది ఇది అని రెడీగా ఉన్నారు. మేమంతా కూటమి నాయకులందరూ పోయి అక్కడ కూర్చున్నాం. నాకు తెలుసు ఏం జరుగుతుందని ఊహించగలిగే సత్తా నాకు ఎప్పుడూ ఉంటుంది. నేను అక్కడ స్టేజ్లు ఇయ్యొద్దని చెప్పాను. మేమంతా కూడా అరుగు మీద కూర్చుంటాం, చెట్టు కింద తిన్న మీద కూర్చుంటామని చెప్పాను. పెద్ద పెద్ద కుర్చీలు లేవు, పెద్ద పెద్ద షామియానాలు లేవు. మేము కింద కూర్చున్నాం. అందరికీ, ప్రజలందరినీ కుర్చీలేసి కూర్చోబెట్టాం. ప్రజలు అదెరుగు ఇదడుగు అంటే ఓపిక మా ప్రసంగాలన్నీ బాగా తగ్గించుకొని
అందరూ ఒక్కొక్క నిమిషం మాత్రమే మాట్లాడి ఎక్కువసేపు ప్రజలను మాట్లాడమని చెప్పినాం. ప్రజలు సమస్యలు చెబుతారు, మంచినీళ్ళ సమస్య చెబుతారు, రోడ్డు లేదంటారు, డ్రైన్ లేదంటారు, రైతు సమస్య ఉందంటారు, ఇంకోటి ఉందని చెబుతారు. ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇదే చెబుతారు. దయచేసి మనకు ఓపిక సహనము ఉండాలా, ప్రజలు చెప్పింది వినాలా, ప్రజలకు సమాధానం చెప్పాలా. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యేగా ప్రతి ఊరికి కొన్ని రోడ్లు వేశామా లేదా చెప్పండి. మీరు వేశామా లేదా? ఉదాహరణకు నిన్న బల్లేకల్లులో 20 రోడ్లు ఉంటే మనం 3 రోడ్లు వేశాం. మిగతా రోడ్లు కూడా వీలైనంత తొందరగా వేస్తామని చెప్పాం. వాళ్లకు రోడ్డు వేయలేదు అంటారు, కానీ మనము పలాని దగ్గర 3 రోడ్లు వేశామని మనస్ఫూర్తిగా చెప్పి, అమ్మా 2 సంవత్సరాలలో ఇంతే డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులతో 3 రోడ్లు వేశాం, మిగతా 17 రోడ్లని రాబోయే రోజుల్లో వేస్తామని చేతులెత్తి మొక్కితే ఎవరైనా సంతోషపడతారు, ఎవరైనా కరెక్టే కదా అంటారు. అలాగే మంచినీళ్లకు సంబంధించిన సమస్య ఉంది అని గొడవ చేస్తారు. మనం చెప్పాలి, నేను వెళ్ళిన గ్రామానికి 5 లక్షల రూపాయలతో ఒక ప్రాజెక్టు, 3.5 లక్షల రూపాయలతో ఒక ప్రాజెక్టు చేసి 8.5 లక్షలకి మేము మంచినీళ్ళ పైప్ లైన్లు వేసాం. ఆ రోజు అందరూ మహిళలంతా వచ్చినప్పుడు మాకు నీళ్లు లేవు, ఏమి చెయ్యట్లేదంటే నేను చదివేందని, అమ్మ పలాని వడ్డే కాలనీలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మేము 8 లక్షలు పెట్టి పైప్ లైన్లు వేశామా లేదా అని అడిగితే అప్పుడు ప్రజలందరూ కూడా అవును వేశారు, మాకు ఎంతో కొంత వేశారు అని చెప్తా ఉన్నారు. అలాగా ప్రజలని మనము చేసిన అభివృద్ధిని ప్రతి గ్రామంలో కూడా మనము ఈ 2 సంవత్సరాలలో అభివృద్ధి చేశాం. ఈ అభివృద్ధిని ప్రజలకు చెప్పాలి. పూర్తి కాలేదు, రాబోయే రోజుల్లో మరింతగా చేస్తామని చెప్పాలా, చేతులెత్తి మొక్కాలా, మళ్ళీ మనకు అవకాశం ఇవ్వమని అడగాల. ఇది ప్రతి కార్యకర్త చేయాల్సిన ముఖ్యమైన పనిగా చూడాల్సిందిగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. ఇక చివరికి వస్తే ఎన్నికల సందర్భం, హడావిడి, మనకు ప్రజల దగ్గర నుంచి ఎన్నో కోరికలు వస్తాయి. ప్రజల దగ్గర నుంచి అది కావాలా ఇది కావాలా అనే డిమాండ్ కూడా వస్తుంది. తప్పనిసరిగా మీరు ప్రజల దగ్గర నుంచి డిమాండ్లు తీసుకొని ఎన్నికల సందర్భంలో వెరిఫై చేసుకొని వాళ్లకు హామీలు ఇవ్వండి. హామీలు ఇచ్చిన దాన్ని మీ 5 సంవత్సరాల కాలంలో నిలబెట్టుకునేలాగా నిధులు తెచ్చే బాధ్యత నాది, మీనాక్షి నాయుడిది, మల్లప్పది అని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అసెంబ్లీలో నేను మాట్లాడతాను, తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసే బాధ్యత, ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. పక్క ఊర్లకి డబ్బుల కంటే ఇచ్చే డబ్బుల కంటే ఆదోనికి ఎక్కువ డబ్బులు వచ్చేలాగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే 3 నెలల పాటు ప్రతి 20 రోజులకు ఒక్కసారి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం, రివ్యూ చేస్తాం, ఏ గ్రామాల్లో సమస్య ఉందో తెలుసుకుంటాం, మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరు కార్యకర్తలకు, నాయకులకు నేను తెలియజేసేది ఏమంటే, మీరు అందరూ వినింటారు, బోన్ క్యాన్సర్తో అరుణ్ జ్యోతి నగర్ చెందినటువంటి విశ్వనాథ్ అనే అబ్బాయి బాధపడుతున్నాడు.
అలాగే నిన్ననే ఎమ్మెల్యే గారు కూడా పరామర్శించి వచ్చారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పరామర్శించి వచ్చారు. సో ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. కానీ చికిత్సకు చాలా ఖర్చు అవసరం అని అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళది పేద కుటుంబం కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ అంటే రోజు వాళ్ళు జీవించడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేశారు. అందుకే నా జనసేన పార్టీ తరఫున, అలాగే పార్సారథి గారి తరఫున, మీనాక్షి నాయుడు అన్న గారి తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి తరఫున ఆ కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేను అందిస్తున్నాను ఈ స్టేజ్ మీదే. థ్యాంక్ యూ.